దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కొద్ది సమయం దేవుని యొక్క వాక్యంలో నుంచి మన విశ్వాస జీవితాలను పరీక్షించుకుందాం. మనము ప్రతి మంగళవారం నేర్చుకుంటున్నటువంటి పరీక్షించుకునేటువంటి అనుభవంలోకి వెళ్తున్నాం. మన భక్తిని మనం పరీక్షించుకోవాలి, మన విశ్వాసాన్ని మనం పరీక్షించుకోవాలి, మనం దేవునితో జీవించే జీవిత విధానాన్ని కూడా పరీక్షించుకోవటమే క్రైస్తవ విశ్వాసంలో మనకున్నటువంటి గొప్ప నిరీక్షణ. ఇతర విశ్వాసాలలో దేవుని సన్నిధికి వెళ్ళటం, దేవుని సన్నిధిలో కూర్చోవటం, లేక ప్రార్థన చేసుకోవటం, లేక కానుకలు అర్పణలు ఇచ్చుకోవటం, కానీ దాని వెనుక దేవుని యొక్క దీవెనలు పొందుకోవటం. కానీ క్రైస్తవ విశ్వాసంలో ఎక్కడ కూడా దీవెనలు ఇస్తానని కానీ ఆశీర్వాదాలు పొందుతారని అనే గ్యారంటీలు లేని క్రైస్తవ్యాన్ని మనం నిజంగా ఒప్పుకోలేం. కానీ బయట ఆఫర్స్ అన్నీ క్రిస్టియానిటీలోనే ఎక్కువ ఉన్నాయి. మా దగ్గరకు వస్తే మీ పుట్టినరోజు కేకు, మీ చచ్చిపోయినోడు పెట్టే ఫ్రీ అన్నట్టు. అలా కాకుండా క్రీస్తు దగ్గరకు వస్తే శ్రమలు ఫ్రీ, ఇబ్బందులు ఇరుకులు బోనస్, ఇబ్బందుల కొలుములో పరీక్షలు నాన్ స్టాప్, ఒకరోజు కాదు చచ్చిపోయేంత వరకు. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకునేటప్పుడు పరీక్షించుకుంటున్న ప్రతి అనుభవంలోకి వాక్యమును బట్టి మనం అర్థవంతంగా చూసుకుంటూ సంతోషంగా ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. క్రీస్తు నుంచి ఎడబాపకూడదు, దేవుని నుంచి దూరం అవటం అనేది అలాంటి ఆలోచన మనసులోకి రానివ్వకూడదు. రోమేలకు రాసిన పత్రిక నుంచి 1వ అధ్యాయంలో కడవరి దినాలలో కొంతమంది దేవద్వేషులుగా మారిపోతారు అని మనం చదువుతాం. 29వ వచనం 30వ వచనం దగ్గర. అంటే దేవునిని ద్వేషించుట, లేక దేవునిని దూషించుట, లేక దేవుడు అంటే, దేవుని సమాజం అంటే, దేవుని సన్నిధి అంటే, దేవుని సేవకులంటే, దేవుని వాక్యం అంటే మనకి అసహ్యమైన పరిస్థితిని, అసహ్యమైన ఆపుకోలేక దాన్ని విపరీతమైన దాడి చేసేటువంటి ఆలోచనతో ఉండడం అనేది సహజంగా జరిగేటువంటి ప్రక్రియ. ఆలోచిస్తే ఈ దేవుని ద్వేషించటం ఎందుకు జరుగుద్ది? ఒకటే, ప్రతిదానికి బాధ్యుడు దేవుడైనప్పుడు, నీ కోరికలు తీరనప్పుడు ఆ బాధ్యులు అయినటువంటి వ్యక్తిని సహజంగా మనం ద్వేషిస్తుంటాం. ప్రతిదానికి కారణం దేవుడే అంటే, ఆశీర్వదించుతున్నవాడు దేవుడని తెలిసినప్పుడు నిన్ను పరీక్ష పెట్టేవాడు దేవుడని ఎందుకు నమ్మలేము? చిన్న సమస్య వచ్చిన వెంటనే ఆశ్రయించువాడు దేవుడేనని దేవుడి దగ్గరికి వెళ్ళి ఆ సమస్యకు నీకు కావాల్సిన పరిష్కారం దొరకన వెంటనే ఏం దేవుడు అని అంటే దానికి దేవుడు ఎలా బాధ్యుడవుతాడు? కానీ వాస్తవంగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నువ్వు ఊపిరి తీసుకుంటే వదలడానికి ఆక్సిజన్ అవసరమైనప్పుడు నీకు మెడికల్ ఫెసిలిటీ, ఫస్ట్ ఎయిడ్ అందితే చాలా ఉపశమనం పొందుతారు కదా. శరీరంలో కొన్ని సిస్టమ్స్ ఆర్గనైజ్డ్గా ఉండాల్సినవి అనార్గనైజ్డ్గా పని చెయ్యకపోతే నాడీ మండల వ్యవస్థ, ఆహార జీర్ణ వ్యవస్థ, లేక రక్త ప్రసరణ వ్యవస్థ, శ్వాస వ్యవస్థ, ఈ వ్యవస్థలు సరిగ్గా పనిచేయకపోతే శరీరం ఏమవుద్ది? హ్యాపీగా ఉంటుందా, మొరపడద్దా? గొడవపడదు. ఆ టైంలో మీరు ఖచ్చితంగా ఎవరిని ఆశ్రయించాలి? వైద్యుడిని ఆశ్రయించాలి. మెడికల్ ఫెసిలిటీ అనేది పొందాలి. గమనించండి, మీ శరీరం రిపేర్కి వచ్చేటప్పుడు మీకు దేవుడు గుర్తొచ్చాడు, డాక్టర్ గుర్తొచ్చాడు. మరి రిపేర్ లేనప్పుడు మరి ఎవరు గుర్తు రావాలి? ప్రాబ్లం వచ్చినప్పుడు మీకు దాన్ని సొల్యూషన్కి ఎత్తుకున్నారు. ప్రాబ్లం రానప్పుడు మీరు ఆ సొల్యూషన్కి అవసరం లేదంటారా? అంటే మీరు నడుస్తూ ఉండేటువంటి, చలనంలో ఉండేటువంటి, ప్రపంచం కదులుతూ ఉండేటప్పుడు నీకు వేరే వ్యవస్థ ఏమైనా నీ లోపల ఉందా? నిన్ను నడిపించేవాడు దేవుడా? మరి ఆ రోజు నీకు దేవుడు గుర్తు రాలేదే అన్నీ బాగున్నప్పుడు? అన్నీ నార్మల్గా వెళ్ళిపోతున్నప్పుడు మీకు దేవుడు రాడు. మీ జోబు నిండా డబ్బు, మీ నోటి నిండా మాటలు, మీ ఇంటి నిండా తిండి, మీ ఒంటి నిండా నిద్ర ఏమీ లేనప్పుడు నీకు అసలు దేవుడితో పనేంటి? హాయిగా ఉన్నావు, దిమ్మాదేరా తిని తిరిగి సంతోషించి సుఖించి ప్రాణమా ఆనందించు అన్నావు. కొంచెం ప్రాబ్లం వచ్చేటోడికి ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి రిపేర్ చేయించుకుని నిజానికి బతుకుతున్న కాలమంతా నడిపిస్తున్న శక్తిని మర్చిపోయి నీ స్వశక్తి అనుకున్నప్పుడు మరి నువ్వు దేవునిని ఆనందిస్తున్నట్టా, దేవుడిని దూషిస్తున్నట్టా? ప్రాబ్లం వచ్చిన వెంటనే దేవుడి మీద పడిపోతాం, దేవుడే అనేటువంటి కారణం అవుతాం. కానీ నిజం చెప్పనా, దేవుడిని దూషించటం విషయంలో చాలామంది కన్నా నేను ఒక అడుగు ముందుకెచ్చి చెప్తున్నాను. ఏంటంటే, హిందూ విశ్వాసంలో మేము 25 ఏళ్ళు బతికాం. ఏ రోజు దేవుడి మీద సొనగలే తెలుసా? ఏ రోజు? నోములు, వ్రతాలు, పూజలు, అభిషేకాలు, యాత్రలు ఇలాంటివి ఎన్ని చేసినా, ఏది జరగకపోయినా ఇంకో మొక్కుకొని ఇంకో దేవుడు మార్చుకున్నాం. కానీ ఈ దేవుడు తీర్చలేదు, ఈ దేవుడికి పవర్ లేదని అనలేదు.
ముస్లిం కుటుంబాలలో చాలామంది నా స్నేహితులు ఉన్నారు. వాళ్ళతో నేను అన్ని పనులు చేశాం. వాళ్ళు ఏ రోజు కూడా నమాజ్ చేసేటప్పుడు మాకు ఇది కావాలి అని నమాజ్లో రిక్వెస్ట్లు లేవు. ఏది మనం అడుక్కుంటున్నాడు, పిల్లలకు చదువులు, ఒంటికి ఆరోగ్యం, అప్పులు నొప్పులు, జబ్బులు డబ్బులు ఏముండవు. అసలు దేవుని దగ్గరికి వెళ్తున్నారంటే వాళ్ళు దేవునితో ఖుదా మాకు చేస్తున్న సేవకు, ఖుదా మాకు చూస్తున్న చూపుకు, ఖుదా మా పట్ల ఉన్న దయకు మేము ఖుదాకు అర్పిస్తున్న నివాళులే ఉంటాయి తప్ప ఎక్కడ వాళ్ళ రిక్వెస్ట్లు ఉండవు, ప్రేయర్స్ ఉండవు. లాస్ట్లో బాగున్న వాళ్ళు ఎవరు నుంచి ఒక మాట మాత్రమే చెప్తారు, ఒక లైన్ అంతే. అంటే 1000 మాటల్లో 2 మాటలు అంటే ఎంత చిన్నవి. ఆ 2 మాటలే మైనర్ ప్రేయరు, జస్ట్ రిక్వెస్ట్ ఫర్ దట్ సిక్ ఆర్ వీక్ అంతే, ఇంకేముండదు. అలాంటి పరిస్థితులలో విజ్ఞాపన చేసి దేవుని దగ్గరకు వెళ్ళగలుగుతున్నటువంటి ఆ జనం కన్నా క్రైస్తవులు 100 మందిని తీసుకోండి. 100 మంది నోట్లో దేవుడి గురించి ఎలాంటి అభిప్రాయం కలిగి ఉంటుంది? ఎవడ కోసం చేయడు దేవుడు అన్నట్టే ఉంటుంది. రెండోది, జరగన వెంటనే దేవునితో దూరంగా ఉండడం, ప్రార్థన మాని టీవీకో సినిమాకో జబర్దస్త్కో అతుక్కోవటం, ఎవరో స్నేహితులో లేకపోతే షికారుకో పోయి కాసేపు బీచ్ దగ్గర కూర్చొని సేద తీరడం లాంటి మానసిక ఉద్రేకాలకు వచ్చిన వెంటనే దేవుడు అనేటువంటి సర్వశక్తి కలిగిన దేవునినే క్రైస్తవుడు ఏమవుతుంటాడు? దూరం అవుతూ ఉంటాడు. నిబంధన మారింది కాబట్టి బతికాం, కానీ మారకపోతే ఏమోనో తెలుసా మీకు? చూపిస్తాను. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 9వ వచనం. డ్యూట్రోనమీ 7:9. 7:9. కాబట్టి నీ దేవుడైన యెహోవా తానే దేవుడనియు తనను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకుని వారికి తన నిబంధనను స్థిరపరచువాడును 1000 తరముల వరకు కృపచూపువాడును నమ్మదగిన దేవుడునైన. ఎన్ని తరాల వరకు చూపిస్తాడు దేవుడు? 1000 తరముల వరకు. లెక్క పెట్టండి, ఎన్ని తరాలు మీరు చూడగలరు? అయితే ఒక 3, 4. ఎత్తుక్కొని చెప్పండి మీ తరం, ఎత్తుక్కొని లెక్కటి చెప్పండి. తరాలు ఎన్ని తరాలు చూడగలరు బతుకులో? మీ తాత మనకు తెలీదు, చూసేటప్పటికి చచ్చిపోతాం. తాత మహాబతితే మనం బతికిలో 13-17 ఏళ్ళ వరలోపు చచ్చిపోతాం. తాత ఎంత పటిష్టమై 12 ఏళ్ళ పిల్లల కంటే తప్ప మీ తాత. ఆ రోజు పోయాయి కాబట్టి 30 ఏళ్ళకి పెళ్లి చేసుకుంటే ఇంక తాతనాడు చూస్తాడు. ఈడికి పిల్లడు వచ్చేటడికి ఆడికి బకెట్ కొన్ని తినేస్తాడు. అలాంటి లెక్కలేసుకుని చూసినా మొత్తానికి మహాతరం చూడగలిగితే 3, 4 ఇంపాసిబుల్. ఆ తరం పోయిందమ్మా. 47లో పుట్టినోళ్ళు, 48లో పుట్టినోళ్ళు ఇప్పుడు పోతున్నారు. ఇంకా ఏం లేదు ఆ తరం. సో మ్యాక్సిమం 3 తరాలు చూస్తాయి. ఈయన ఎన్ని తరాలు చూస్తాడు? నీ దృష్టిలో నీ నెక్స్ట్ 4వ తరం చూసే దిక్కే లేదు. ఈలోపు షుగరో బీపీ వచ్చి పోతాం, నరాలు పగిలిపోయో చర్మం చిట్లిపోయో. ఇలాంటి బలహీనతలతో మన గురించి మనం ఆలోచిస్తున్న తరం వద్ద 1000 తరాలు చూసే దేవుడు ఈరోజు నీ తరము దేవునిలో ఉండడాన్ని బట్టి 1000 తరాలు దీవించబడతాయి. అది దేవుని వాక్యం. ఈరోజు నేనును నా ఇంటి వారము దేవుడైన యెహోవాను సేవించదుమని చెప్పగలిగిన మాట యొక్క జీవము నువ్వు పట్టుకోవడాన్ని బట్టి 1000 తరాలు నువ్వు మాట్లాడకుండా ఆశీర్వాదాన్ని పంచగలవు. నీ సొనుగుడు కానీ, నీ దుఃఖం కానీ, నీ కష్టం కానీ, నీ వేదన కానీ, నీ చింత కానీ, నీ అప్పు కానీ, నీ జబ్బు కానీ, నీ సమస్య కానీ, నీ శత్రువు కానీ అసలు దేవుడు అనే వైపు చూడకుండా చూడగలిగితేనే 1000 తరాలు దేవుని కన్నులు నీ మీద పడిపోతాయి. నెక్స్ట్, 1000 తరముల వరకు కృపచూపువాడును నమ్మదగిన దేవుడుననియు తనను ద్వేషించు వారిలో ప్రతి వానిని బహిరంగముగా నశింపచేయుటకు వానికి దండన విధించువాడనియు నీవు తెలుసుకొనవలెను. తన్ను ద్వేషించు వారిలో ప్రతి వానిని బహిరంగముగా నశింపచేయుటకు. తన్ను ద్వేషిస్తే, దేవుణ్ణి ద్వేషిస్తే ప్రతి వాడిని ఏం చేస్తాడంట? బహిరంగముగా నశింపచేస్తాడు. నువ్వు ఆయన జోలికి రాకపోతే ఆయన నిన్నేం అండవు. నువ్వు సౌండ్ లేకుండా ఉంటే ఆయన సౌండ్ రాదు. నువ్వు సౌండ్ చేసావా, అది సౌండ్గా ఉండాలి. ఏమైనా డిఫరెంట్ సౌండ్ వచ్చిందా పడిపోద్ది. ద్వేషించు వారిలో ప్రతి వానిని బహిరంగంగా నశింపచేయుటకు వానికి దండన విధించువాడనియు నువ్వు తెలుసుకొనవలెను. ఆయన తను ద్వేషించు వారి విషయములై ఆలస్యము చేయక బహిరంగముగా వానిని దండన విధించును. ఇక్కడ చూడండి, ఈ నిబంధనే గనక మనకు మారకపోతే ఏమై ఉండేది ఆలోచించండి. ఒక్క చోట చిన్న ద్వేషం నీకు వచ్చిందంటే ఇక్కడ సాక్షిని పెడతానన్నాడా? సాక్షి లేదు. ఎవడో వచ్చి మహారాజా ఇతను మిమ్మల్ని తిడుతున్నాడు అని అంటే
అప్పుడు తీసుకెళ్ళి సిలువ శిక్ష వేసేవారు. యేసు ప్రభు దేవుని దూషించాడని కదా చెప్పడం వల్ల కదా అతను సిలువ వేశారు. బహిరంగమైన శిక్ష వెయ్యాలి కాబట్టి ఊరి బయటకు తీసుకొచ్చి సిలువ వేశారు. తెలుసా మీకు యేసు ప్రభు సిలువ వేయడానికి కారణం? బృహస్పతి ఆయన దేవుని దూషించాడు, దేవదూషకుడు అనేటువంటి తీర్పుకి పనికిమాలిన కొంతమందిని సాక్ష్యం పెట్టి అవును మేము విన్నామనంటే, అవును ఇక ఈయనతో మనకు పనే లేదు, రుజువులతో పర్లేదు, నా ముందే ఇతడు దేవుడు ఎవడో అన్నాడు, అందుకని వేసేయండి అని చెప్పి తీసుకొచ్చారు. దేవుని దూషిస్తే బహిరంగమైన దండన ఉంది. అది పాత నిబంధన కాలపు నిబంధనలో నుంచి వచ్చినటువంటి యేసుక్రీస్తు మరణంతో ముగించబడింది. ఈరోజు నీ జీవితంలో ఏంటి దేవుడు అని నువ్వు అనుకుంటే, బాహాటంగా జరిగితే ఇంత శిక్ష ఉంటే, బాహాటంగా జరగకుండా నువ్వు అంతరంగంలో మాట్లాడితే ఇప్పుడు నీకు సాక్షులతో పని లేదు. ఇప్పుడు దేవుడు డైరెక్ట్గా ఏమవుతాడు? బహిరంగంగానే మనల్ని ఏం చేస్తాడంట? దండన చేయవాడును, శిక్షించువాడును, బహిరంగంగా వారిని నశింప చేయువాడును. 1000 తరాలు కావాలా? నువ్వు నాశనం అవడం కావాలా? ఏది కావాలో తెలుసుకోండి, ఆఫర్ మీకే. 1000 తరాలు కావాలంటే నీ నోట్లో దేవుని గురించి ఏముండకూడదు? అసలు ఏ రకమైన ద్వేషమో ఉండకూడదు. నీ ప్రియులు చనిపోయిన వెంటనే నాకే ఎందుకు ఎలాగైందని అంటే నువ్వెవరిని ద్వేషిస్తున్నట్టు? నాకు అప్పులు ఎందుకు అయ్యాను నేను అంటే నువ్వు చేసింది నువ్వు కదా. దేవుడు ఏమైనా అప్పు చేయమన్నాడా? దేవుడికి ఏమైనా అప్పిచ్చావా? నిజంగా దేవుడికి అప్పిస్తే దేవుడు నువ్వు దీవిస్తాడు. ఎవరికి దేవుడికి అప్పించేవారంటే ఎవరు? బీదలకు డబ్బులు ఇచ్చేవాడు, బీదల పట్ల కనికరం కలిగిన వాడు యెహోవాకు అప్పించేవాడు. కాబట్టి దేవుడికి నువ్వు అప్పిస్తే నువ్వు దీవించబడతావు, అందులో డౌట్ లేదు. ఈ రోజు కాకపోయినా వచ్చే తరంలో 1000 కోట్ల ఆస్తి వరుడు అయిపోతావు. కానీ ఇక్కడ దేవుడే ఇలాంటి బహిరంగమైనటువంటి శిక్ష విధిస్తాను అన్నాడు అని అంటే నువ్వు ఏ విషయంలో కూడా ఆలోచించడానికి తగ్గిపోవటానికి కానీ అవకాశం లేనటువంటి పరిస్థితి. ఇక్కడ ఒక మాట ఉంది, 41వ వచనం, 32వ అధ్యాయము 41వ వచనం. 32:41 ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 41వ వచనం. నా చేత న్యాయమును పట్టుకొనిన ఎడల నా శత్రువులకు ప్రతీకారము కలుగ చేసేదను, నన్ను ద్వేషించు వారికి ప్రతిఫలం ఇచ్చేదను. నా శత్రువులకు ప్రతీకారం కలుగ చేసేదను, నన్ను ద్వేషించు వారికి ప్రతిఫలం ఇచ్చేదను. రక్తము చేత బాణములను మత్తిల్ల చేసేదను. ఇక్కడ కింద బాధ అంతా ఏంటంటే వాళ్ళు చంపేస్తారని. చాలామంది నిబంధనను సరిగా అర్థం చేసుకోలేక, దేవుని యొక్క మాట యొక్క భావాన్ని గ్రహించలేక, దేవుడు నమ్మకపోతే చంపేస్తానన్నాడని ఇలాంటి మాటలు తీసుకొని చాలామంది మాట్లాడతారు. నిజమే, చంపేస్తానన్న దేవుడు ఎంతమందిని చంపాడో చూపమనండి, ఎక్కడెక్కడ చెప్పి చంపాడో చూడమనండి. నీకు వాక్యంలో ఆధారం దొరకదు. ఎందుకంటే ఇదే మాట నూతన నిబంధనలో క్రీస్తు దగ్గరికి వచ్చిన తర్వాత క్రీస్తుతో మనల్ని అమితమైన దేవుని యొక్క ప్రేమను మనకు చూపించాడు. అందుకే మనుష్య కుమారుడిని సైతం నువ్వు దూషించినా కూడా నీకు శిక్ష విధించలేదు ఆయన. అంత ప్రేమ మన పక్షంగా ఆయన విషయాలు పరిచాడు. అందుకే నిబంధన మారడం వల్ల బతికాం కానీ అని ఇందాక ఎందుకు చెప్పానంటే, ఈ పాత నిబంధన కింద కనుక బతికుండి ఉంటే ఈ పాటికి అందరూ రాళ్ళతో కొట్టేయడం, సిలువలు ఎక్కేయటమే. సమాధులు ఖాళీలు ఉండేవి కావు, సమాధి అవసరం కూడా ఉండేది కాదు. ఎందుకంటే మనల్ని గద్దలు కాకులు పైన తినేసేవి గాల్లోనే. అలాంటి దిక్కుమాలిన పరిస్థితి లేకుండా క్రీస్తు యొక్క నూతన నిబంధనలో మీ నోటికి వచ్చినటువంటి పరిస్థితుల్లో ఇలాంటి వారు అవుతారు అనేటువంటి విషయం కూడా మనకు హెచ్చరిక పెట్టాడు. ఈ ఛాయారూపకమైనటువంటి గ్రంథం మనకి ఇవ్వడానికి ముఖ్య కారణం ఏంటంటే, దీన్ని చదివినప్పుడు కానీ, దీన్ని వినినప్పుడు కానీ, దీనిని గ్రహించినప్పుడు కానీ, దీని అందున్నటువంటి విషయాలపై మనం ఏమైనా విషయాలపై పరిశీలన చేస్తే దీని ప్రకారమైనటువంటి పరిస్థితులు మనము జరగకుండా తప్పించుకోవటానికి జ్ఞాన గ్రంథం ఇది. మనము వాటి నుంచి రక్షించబడటానికి వివేకమునిచ్చినటువంటి గ్రంథం ఇది. కాబట్టి దీనిని అన్యమైన పరిస్థితులకు దానిని అబద్ధాలు చొప్పించి జోడించి అభిప్రాయం మార్చడానికి ఉపయోగించగలం సాహసం చేస్తే. అందుకే కొంతమంది మతోన్మాదులు అన్నటువంటి వాళ్ళు ఈ మట్టలు తీసుకుని ఇదిగో నమ్ముకోపోతే రాళ్ళేసుకోటేమన్నాడు, చంపేమన్నాడు కదా దేవుడు, ఏం దేవుడు అని రకరకాలుగా మాట్లాడతారు. నీకు అర్థం కానంత వరకు కూడా ఈ అర్థవంతమైనటువంటి మాట యొక్క విలువను అపార్థం చేసుకోవటానికి అవకాశం ప్రతి చోట వస్తుంది. అయితే అర్థం చేసుకోవటానికి మనకి సంస్కృతం చిన్నప్పటి నుంచే నేర్చుకోకపోవటం వలన ఆ శ్లోకాలు, ఆ శాస్త్రాలు మనం చదవక, దాని గురించి సరిగ్గా ఎవరికి తెలియక ఇదో తెలుగులో పూర్తిగా కనపడుతున్నటువంటి ఈ అర్థాలని అపార్థం చేసుకుంటున్నాం. నిజానికి వాటిలో కూడా చదివితే ఈ బైబిల్ చెప్తున్నటువంటి దానికన్నా ఇంకా దారుణమైనటువంటి విషయాలు ఆ గ్రంథాల్లో కూడా రాయబడి ఉన్నాయి. సరే, వాటి నుంచి మనం పక్కకొద్దాం. దేవుని యొక్క మాటలో ఉన్నటువంటి ఈ దేవునిని ద్వేషించేటువంటి పద్ధతిని మనకు తెలుసుకునేటువంటి ఆలోచన గనక పరీక్షిస్తే ఎట్లా మనం దేవుని ద్వేషిస్తుంటామో అని నేను కొంచెం ఆలోచన చేసినప్పుడు నాకు తట్టిన పరిస్థితులు మీతో చెప్తాను. మొట్టమొదటి దాన్ని ఏమంటారంటే,
మిసోథిజం. మిసోథిజం ఒకసారి నోట్తో చెప్పండి అందరూ. మిసోథిజం. MISOTHOISM. మిసోథిజం. మిసోథిజం అనేటువంటి పదం యొక్క అర్థం ఏంటంటే, లోకంలో వ్యక్తుల వలన ఎక్కువగా అన్యాయము కానీ శ్రమలు కానీ అనుభవించినప్పుడు దేవుని వైపు వెళ్ళి మాట్లాడేటువంటి మాటలను మిసోథిజం అంటారు. లోకములో ఏదైనా పరిస్థితులతో ఆర్థికంగా ఏ రకమైన పరిస్థితుల వల్ల అన్యాయం కానీ ఎక్కువ శ్రమ కానీ వచ్చిన వెంటనే మనిషి డైరెక్ట్గా ఎవరి మీదకి వెళ్తాడు? దేవుడు. దాన్ని మిసోథిజం అంటారు. నాకు ఏమిరా నువ్వు అన్యాయం చేసావు అనడం కంటే, దేవుడు నన్ను ప్రొటెక్ట్ చేయకపోవడం వల్ల ఈడొచ్చి నాకు అన్యాయం చేశాడు అంటారు. ఇబ్బంది మనిషితో, కారకుడు దేవుడు. ఏంటండి ఇలా జరిగిందని, నిజంగా బ్రదరు ఏదో వచ్చేస్తుంది అనుకున్నాను కానీ దేవుడు అన్యాయం చేస్తాడు, లాస్ అయిపోయాను. దేవుడు అన్యాయం చేస్తూ నువ్వు లాస్ అవ్వడం ఏంటి అంటే, నువ్వు లాస్ అవ్వడానికి కారణం ఎవరిని పెట్టావు? మిసోథిజం. అంటే ఏ సందర్భం వచ్చినా మనిషి హృదయపూర్వకంగా వెనక చూడకుండా, భయపడకుండా, నిర్భయంగా దేవుని మీదకు వెళ్తాడు. మీ పక్కన అడగండి, మీరు ఎప్పుడైనా చేశారని? ఎవరు చేయలేదన్నారు చెప్పండి? ఎవరున్నారు చేయలేని వాళ్ళు? మేము ఇప్పుడు అసలు మాకు అలాంటి ఏం తెలియదండి ఉన్నారా? అంత అమాయక జనం ఎవరున్నారు ఇక్కడ? ఎవ్వరూ లేరు. అందరూ ఈ మిసోథిజం పార్టేకర్సే. అంటే ఎందుకు మీరు దేవుని మీదకు అంటే కొంతమంది లోతు గుండెలు అంటారు కదా, అంటే గుండె ఒకటే ఉంటుంది. లోతు గుండె అంటే ఏంటంటే నోరెప్పరవు, కళ్ళు చెమర్చవు, ఫీలింగు ఎమోషను రెండూ ఉండవు. అదో రకమైన చూపు, అదో రకమైన స్తబ్దత. అలా ఉండి ఏంటి అనుకుంటారంటే వాళ్ళు బయటికి కనపడరు, కానీ లోపల దేవుడు ఏం చూస్తాడు? బయటదా లోపలదా? అక్కడ దొరుకుతారు. మనమేమో పాపం బయట చూసి బలబలబల ఏడ్చేస్తుంటే ఎంత దుఃఖం పడిపోయిందో పాపం అనుకుంటాం. వాళ్ళు ఏడవరు, ఏడిపించరు, సైలెంట్గా ఉంటారు. ఆ తర్వాత మనకు అర్థం, దేవుడు వాళ్ళ విషయంలో ఏదైనా శిక్షణకారకుడుగా ఏదైనా పనులు చేస్తున్నాడు అంటే మామూలు ప్రజలకు అర్థం అవ్వదు, కానీ దట్ ఈస్ ద గాడ్స్ వే ఆఫ్ డీలింగ్ ఫర్ మిసోథిజం. నేను చెప్పింది అర్థమైందా? బయటికి చాలామంది గుంబడంగా ఉన్నా, ఏడిచినా, అరిచినా, కేకలేసినా, దేవుని మీద నువ్వు కోపపడినా, దేవుడు ఏం చేస్తాడంటే బహిరంగంగా కొన్ని శిక్షణకు తీసుకొస్తాడు. ట్రైనింగ్కి తీసుకొస్తాడు. ఆ ట్రైనింగ్ జరుగుతునేటప్పుడు సామాన్యమైన మనుషులు మళ్ళీ తిడతారు, ఏంటి దేవుడు ఇలా చేస్తున్నాడని. కానీ కొంత జ్ఞానం కలిగినటువంటి వ్యక్తులు పైనుంచి చూస్తే, నాయకత్వం కనుక చూడగలిగితే వాళ్ళకి అర్థమైపోద్ది వీడికి ఎందుకు ఆ ప్రాబ్లం వచ్చిందో. మీకు ఎప్పుడైనా ప్రాబ్లం వచ్చి నాకు ఫోన్ చేస్తే నాకు బాగా అర్థమవుతుంది మీకు ఎందుకు వచ్చిందో. చెబితే మీరు నన్ను కూడా అంటారు. అందుకే చెప్పకుండా ప్రార్థన చేద్దాం అంటాను. ఇంకా అంతకంటే ఇచ్చే దేవుడు నీకు నేర్పుతుండే మధ్యలో నేనవుడు పేకడానికి బయటికి నిన్ను తీసుకొచ్చి రక్షిస్తే దేవుడు నన్ను రారా నీకు ఇస్తాను, ఆడి వదిలేసి నీకు ఇస్తాను రా అంటాడు. నేనేం మొయ్యను, నా సిలువు నాకుంది, మీది నేను ఎందుకు ఎత్తుకుంటాను? చాలామందికి ఇప్పుడు మీకు అర్థమవుతున్న విషయాలు పరీక్షించి చూసుకుంటే ఏంటనుకుంటున్నారు? మీరు ఎప్పుడైనా అవతలవాడి పిల్లల్ని ఆడ అలరోడు, ఇది పెంకిది, ఆడి చెడ్డోడు 100 తిట్లు తిట్టండి, కరెక్ట్గా జనరేషన్ చచ్చిపోయే లోపు నీకు అలాంటోడు పుట్టేతాడు. ఆడు 3 చెరువులే తాగిస్తాడు, నువ్వు మీ కొడుకు నీ కూతురు 30 చెరువులు తాగిస్తాడు నీకు. అప్పుడు నీకేమర్థం అవుద్దంటే, నేను ఆ రోజు దేవుని సృష్టిలో నుంచి వచ్చిన ఒక బిడ్డ యొక్క క్రియలను తిట్టాను, ఈరోజు నా ఊళ్ళే కూని అయిపోయిందని ఏడుస్తావు. ఈ తీర్పు ఎక్కడి నుంచి వచ్చింది? బహిరంగమైన శిక్ష. ఇక్కడ మీకు అర్థం అవ్వాల్సింది, దేవుడు శిక్షించేస్తాడనుకోవటం ఆలోచించకండి. దేవుని పద్ధతిని మార్చలేము, దేవుడు మారడు. దేవుడు ఎలా ఉంటాడో నువ్వు అర్థం చేసుకున్నప్పుడు అర్థవంతంగా నీ పరిస్థితిని మార్చుకోవడానికి ఉపయోగపడతాడు దేవుడు. ఆయనకు ప్రేమ ఉంది, కనికరం ఉంది, జాలుంది. ఆయన నీ కొరకు ప్రాణ విమోచన చేసిన ప్రేమపూర్వకమైన చర్య ఉంది. దానితో దేవుని సమీపించవచ్చు క్రీస్తుని బట్టి. అందుకనే నీ ఇంట్లో ఏదైనా జరిగితే కొంతమంది ఏం చెప్తారంటే, నేను ఎక్కడో ఏదో చేసుంటాను బాబు, ఏటో తప్పు తెలియట్లేదు, అందుకే ఇలాంటివి అవుతున్నాయి అని అంటారు కొంతమంది. అలా అనేటప్పుడు వాళ్ళు తప్పించుకుందాం అనుకుంటున్నారు. క్రిటిక్స్ వాళ్ళు అలాంటి తిక్క మాటలు మాట్లాడతారు. వాస్తవంగా ఏంటి? దట్ ఈస్ ఎ పనిష్మెంట్, యాక్సెప్టబుల్, అంతే. ఏటోనమ్మ ఏ జన్మలో ఏడు చేసుకున్నాం, ఈ జన్మలో ఇలాంటి మొగుడు, ఈ జన్మలోదే అమ్మా అక్క అన్న
తల్లి ఈ ఆ ఏటో ఈ భార్య ఈ జన్మదే, నీకు ఇంకో జన్మ, దానికో మూల నక్షత్రం, దానికి మళ్ళీ పునర్జన్మ సీన్ లేవు బైబిల్ ప్రకారం ఇక్కడదే. సో ఇప్పుడు అర్థం అవ్వాల్సింది ఏంటి? నీ బుద్ధిపూర్వకంగా ప్రభుని ఎరగకపోతే నీ జాతకాలు కలిస్తే ఆ సింహం మేక అయితే సచ్చపో. అది లేకపోయిందా ఆ 16 లక్షణాలు కూడుకున్నాయా మంచిది అనుకుని వెళ్ళటమే. ఇక్కడ కుటుంబాల్లో అన్నీ మిక్స్ అన్నీ ఫిక్స్ ఏముండవు, యాక్సెప్టెన్సే. రాజీ పడటం, క్షమాపణ అడగటం, సమాధానం పొందడం, ప్రేమించుకోవడం, ఇంకేముండదు లైఫ్ అంతే. ఈ లైఫ్లో ఏమైనా తేడా కొట్టింది అని అంటే ప్రభుని ఎరిగిన తర్వాత నువ్వు ప్రభుతో డీల్ చేసిన పద్ధతి తేడా. దేవదూషకులుగా మారడానికి కారణం నా ప్రభుతో నాకున్నటువంటి నా జీవితాన్ని స్ట్రీమ్లైన్ చేసుకోవాలి, అది సెట్ అవ్వాలి. అదే భూమి మీద ఉన్నటువంటి పురుగు లాంటి మట్టి లాంటి ఒక మనిషి హృదయపూర్వకంగా దేవుని దగ్గర కలుసుకునే మార్గం దేవుని తెలుసుకోవటం క్రైస్తవ్యం. ఈ మార్గమే తెలుసుకోవటమే ఒక అద్భుతం. కేవలం మార్గం తెలిసి రక్షణ అనిపించిన వెంటనే ప్రతి ఒక్కడికి ఏం కావాలంటే దీవెన, ఆశీర్వాదం. ఈ పాస్టర్లు అలాగైతే రెండిస్తామన్నట్టు, వీడి జోబులో తాళం చెవి ఉందా, ఆడే అడుక్కుంటున్నాడు దశంభాగాలు, ఆడు మీకేం దీవిస్తాడు, ఆడి దగ్గర ఏముందని మీకు ఇస్తాడు, అబద్ధాలు అవన్నీ. కానీ వాస్తవంగా నిజంగా భూమి మీద ఉన్న మనిషి దేవుని ఎరగటం అంటే యేసుక్రీస్తు ద్వారా తప్ప మనకో దారి లేదే. క్రీస్తుని చూసి ప్రభుని చూడగలిగామే. అలాంటి అనుభవంతో ఏ రోజైనా భూమి మీద ఏ తప్పునైతే, ఏ మాటనైతే, ఏ క్రియనైతే, ఏ హృదయపూర్వకమైతే ద్వేషానైతే పలుకుతున్నావో నీ జీవిత కాలంలో దాన్ని సెట్ చేయకుండా నిన్ను భూమి మీద వదలడు. సెట్ చేయటానికి కూడా వచ్చే శిక్ష బహిరంగంగానే ఉంటుంది. ఇట్స్ నాట్ ఎ సీక్రెట్ కాదు. ఓపెన్గా చెప్పాలంటే కొన్ని మాటలు కొన్ని ఉంటాయి. కొంతమందికి కొన్ని బలహీనతలలో బడి ఉండేటప్పుడు వాళ్ళు రహస్యంగా బాధపడతారు. బలహీనతలు, దట్స్ అ వీక్నెసెస్ ఇన్నర్ కాన్షియస్లో పడతాయి, లోపల మనస్సాక్షితో పడతాయి. కొంతమందికి దాన్ని ఏదో పదం ఉంటుందండి, దట్స్ కాల్డ్ అంటే ట్రాన్సెండింగ్ డిసీజెస్, సెక్షువల్ డిసీజెస్ని రహస్య రోగాలు అంటారు. రహస్య అవయవాలలో వచ్చేటువంటి రోగాలు ఇవి. రహస్యమైన మర్మమైన అవయవాలలో వచ్చేటువంటి రోగం. కానీ శిక్ష మాత్రం బహిరంగం, శిక్ష మాత్రం ఓపెన్గానే కనపడతాయి. ఈ ఓపెన్నెస్ని చాలా జాగ్రత్తగా దేవుని మీద అపనమ్మకంతో కానీ, కోపంతో కానీ, అవిశ్వాసంతో కానీ, నేను 3 మాటలు చెప్పాను. దేవుని మీద అపనమ్మకము కానీ, కోపము కానీ, అవిశ్వాసం కానీ, ఈ మూడింటితో ఏ రోజు ఎప్పుడూ దేవుని మీదకు రాకూడదు. ఎంత సిచ్యువేషన్ వచ్చినా దేవదేశకులుగా మారకుండా ఉండాలి అని అంటే దేవుని మీద అపనమ్మకం కానీ, కోపం కానీ, అవిశ్వాసం కానీ రాకూడదు. ఈ మూడిట్లో ఏది ఎక్కువ వస్తుంది చెప్పండి? ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది. దేవుని మీద ఎక్కువ మందికి ఏమొస్తుంది? కోపం వస్తుంది. సెకండ్ ఎక్కువ ఏమొస్తుంది? అపనమ్మకం, అవిశ్వాసం. యేసుప్రభు బాగా తిట్టాడు ఎవరిని? ఫస్ట్ బ్యాచ్ 12 మంది బాగా తిట్లు తిన్నారు. 2 తిట్లు తిన్నారు. అల్ప విశ్వాసులు అన్నారు, మందమతులారా అన్నాడు. మరి వాళ్ళని చేస్తున్నటువంటి పనులను బట్టి మీరు ఎందుకు ఇంత అపనమ్మకంతో ఉంటున్నారని గద్దిచ్చాడు ఆ మాటలు. కానీ దేవునిని దుఃఖపెట్టే, బాధపరిచే ఈ 3 అనుభవాలు, అపనమ్మకం కానీ, కోపం కానీ, అవిశ్వాసం కానీ, ఈ మిసోతిజం మీదకు దాడి చేయబడతాయి. దేవుని యొక్క శిక్షను బహిరంగంగానే మనం ఆహ్వానించాల్సి ఉంటుంది, దాన్ని తప్పించుకోలేం. అయితే దేవుని ఎదుట ఈ పని మనకు రాయబడింది అని అంటే ఆ పని మనం తెలుసుకున్న తర్వాత, బై ఇన్ఫర్మేషన్ మనకు తెలిసిన తర్వాత దానిని తప్పించుకునేటువంటి కృపను పొందుకోమని అర్థం. అంతేగాని తెలుసుకున్న తర్వాత దాన్ని చేయకుండా ఉండడానికి ట్రిక్లు, జిమ్మిక్లు ప్లే చేయకుండా ఉండాలి. అంటే ఉదాహరణకి కోపం వచ్చింది అనుకోండి దేవుని మీద, బహిరంగంగా మనం దేవుని మీద బయటికి ఓపెన్గా అనకపోయినా లోపల తిడతామా లేదా? తిట్టుకుంటామా లేదా? బాధపడతామా లేదా? దేవుని మీద స్తుతులు, కృతజ్ఞతలు చెల్లించే వాళ్ళు ఎవరున్నారు ఆ టైంలో? ఏం పెట్టావయ్యా, సూపర్, స్తోత్రం ప్రభు అని. అది కూడా ఎటకారం తిట్లే. అసలు మనస్ఫూర్తిగా ఆయన స్తుతించ యోగ్యుడని తెలిసిన తర్వాత, ఆరాధనకు అర్హుడని తెలిసిన తర్వాత, మహోన్నతుడు అని నీ హృదయం ఒప్పుకున్న తర్వాత ఇక నీ అభిప్రాయం ఆయన విషయంలో ఎప్పటికీ మారడానికి వీల్లేదు. అట్ ఎనీ కాస్ట్, నా ప్రాణం పోయినా, నా కుటుంబమే నాశనమైన, నా ఆస్తి నష్టపోయినా, నా జీవితంలో పరమార్థమైనటువంటి గౌరవ మర్యాదలు పోయినా, యోబు గ్రంథంలో దేవుడు మనకి ఎలా చూపించుకుంటాడో అలాంటి నీతిమత్తమైనటువంటి పరిణితి మనం దేవుని ఎదుట కనపరచాలి. అంతేగాని పొర్రపాటును కూడా ఆ క్యారెక్టర్ మనకు ఎందుకు ప్రజెంట్ చేయబడిందంటే
దట్ ఈస్ ద వే. అగ్నిగంధకాల్లో పోసేస్తూ ఉంటే, ఆ మండుచున్న అగ్నిగుండంలో పంపిస్తూ ఉంటే షడ్రక్ మేషక్ అబేద్నెగోలు ఏమన్నారు? అది చెప్పగలగాలి. ఆయన రక్షించగలిగిన సమర్థత కలిగిన దేవుడు. లేకపోయినాను మేమేం చింతించాం. ఐఎమ్ సారీ, మేము వెళ్తాం, చస్తాం, నాట్ దేవుడు చూసుకుంటాడు, మాకు అభ్యంతరం లేదు. పానార్పణంగా పోయిబడినటువంటి హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో కొన్ని జీవితాలు, వాళ్ళు సింహాలకు అప్పగించబడి రంపములతో కోయబడి ఏంటి అగ్నిబరలను చలార్చిరి, ఎలా జరిగింది అవన్నీ? దేవుని మహిమ కొరకు ఏ రోజు దేవుని మీద నిందలేక దేవుని గురించి కానీ ఇవన్నీ లేకుండా చేయగలిగారు. ఇది మొదటి విషయం గమనించండి. శ్రమలో అనుభవించడానికి జరిగినప్పుడు, అనుభవాలు లేక అన్యాయము మనుషుల వల్ల ఎక్కువగా జరిగినప్పుడు, ఎప్పుడైతే నువ్వు దేవుని మీద ఒక తిరస్కార భావంతో కూడినటువంటి ఒక భేదాన్ని, అవిశ్వాసాన్ని కానీ, అపనమ్మకాన్ని కానీ, కోపాన్ని కానీ వ్యక్తపరచవలసి వచ్చింది అని అంటే, ఆ పరిస్థితులలో నువ్వు దేవుణ్ణి ద్వేషిస్తున్నావు. ఇక్కడ నన్ను ఈ మాట చెప్పటానికి మీరు అన్యదా భావించకుండా మంచి మనసుతో తీసుకోండి. దేవుని సంబంధమైనవి ఏంటో చెప్పండి, ఆలోచించి చెప్పండి. వాట్ ఈజ్ బిలాంగ్స్ టు గాడ్ ఆన్ దిస్ ఎర్త్? ఇవి దేవునివి అని చెప్పగలిగేవి ఏమి? ఇవి దేవునివి అని ఎవరైనా చూడగానే చెప్పేవి ఏంటి? మొదటిది మందిరం. దేవుని మందిరం ఎవరిది అంటే పాస్టర్ గారిదని చెప్తారేమో కొంప తీసి. పాస్టర్ మనిషే, కానీ ఇది దేవునిది, మందిరము దేవునిది. సో ఇప్పుడు మందిరం మీద ఒట్టు అనకూడదు, అందుకే ముందే చెప్పాడు ఆయన. దేవుని మందిరం చూడండి, దేవుడి మీద ఒట్టు అని అసలు అనకూడదు. దేవుడు మొదటిది. రెండోది కాదు, భూమి మీద చూడండి, మనకి మొదటిది మందిరము. రెండోది దేవుని సేవకుడు అనపడబడిన పరిచర్య ధర్మము సజావుగా క్రమంగా జరిగించడానికి ఎఫ్సి పత్రిక 4వ అధ్యాయంలో ఏర్పరచబడినటువంటి కొన్ని భాగాలు ఉన్నాయి. ఆ భాగాలు ఏంటో చూద్దాం ఒకసారి. కొందరిని 13వ వచనం, పరిచర్య ధర్మము జరుగుటకును క్రీస్తు శరీరం క్షమాభివృద్ధి పొందుటకును ఆయన కొందరిని, ఎఫ్సి 4:13, అపోస్తులను గాని, కొందరిని ప్రవక్తలు, అందరూ ప్రవక్తలు కాదు, కొందరు ప్రవక్తలు గాని, కొందరు సువార్తికులు గాని, కొందరు కాపరులు గాని, ఉపదేశకులు గాను నియమించెను. ఈ ఐదుగురు ఎవరు? అపాయింటెడ్ అండ్ అనాయింటెడ్ బై ఎవరు? గాడ్. ఈ ఐదుగురితో పెట్టుకోకండి. అంటే నేను అందుకే చెప్పాను మంచి మనసుతో తీసుకోండి. పాస్టర్లతో పెట్టుకోవద్దని ముందే మీరు రక్షించేసుకుంటున్నారా అనేకండి, అలాగ అనేస్తారనే చెప్తున్నాను. చాలామంది పాస్టర్లు తిడితే మీకు అవి వచ్చేస్తాయి ఇవి వచ్చేస్తారని. మీకు తెలుసా, మేము స్కూల్లో చదువుకునేటప్పుడు మాకు తెలియకుండా కొన్నిసార్లు ఎవరు ఎవరితో పెట్టుకోవద్దు కానీ పంతులోడితో పెట్టుకోవద్దురా అనేవారు. ఎందుకు? ఆడు మంత్రాలు చదివేస్తాడో తగిలేస్తారా నీకని. మరి ఇప్పుడు పాస్టర్ పంతులు కాదేటి, మనం క్రిస్టియన్ పంతులం, వాళ్ళు హిందూ పంతులు, మనం మాతో పెట్టుకోవద్దనే కదా చెప్తున్నారు. ఇది ఏం సెల్ఫ్ ప్రొటెక్షన్ కాదు, బిబ్లికల్ ప్రొటెక్షన్. ఈ ఐదుగురు ఎవరెవరు? అపోస్తులు, ప్రవక్తలు, సువార్తికులు, కాపరులు, ఉపదేశకులు. ఈ ఐదుగురుకు ధర్మమును నిర్వహించు అభిషేకం పరిశుద్ధాత్ముడిది. వాళ్ళలో జ్ఞానాత్మనిచ్చి మోట నేర్పించేవాడు దేవుని ఆత్మ. సో దేవుని ఆత్మ సంబంధమైన విషయాలు ప్రకటించబడుతుండేటువంటి ఛానల్స్ కాబట్టి ఈ ఐదుగురిని కూడా మీరు ఎప్పుడు ఎవరు కూడా నిందించడం కానీ, కోపగించడం కానీ, అవిశ్వాసం ప్రకటించడం కానీ, ఆ అపనమ్మకంతో కానీ, ద్వేషంపు పద్ధతులతో కానీ ఎప్పుడు కూడా పెట్టుకోవద్దు. మొదటిది మందిరం, రెండవది దేవుని యొక్క ఏర్పరచబడినటువంటి జనం, మూడవది దేవుని ప్రజలు. ఎవరు వాళ్ళు చెప్పండి? దేవుని ప్రజలు ఎవరు? మీరే అంటే కానోడు ఎవడు? మీరది మరి స్వార్థం పెట్టేసుకుంటే క్రైస్తవులు ఉన్నారే, సెల్ఫిష్ పీపుల్ వీళ్ళు. చెప్పండి, దేవుని ప్రజలు కానోడు ఎవడు? అందుకే యేసు ప్రభువుకి నీతిమంతులు లేరు, అనీతిమంతులు లేరు. అందరి మీద వర్షము, ఎండ, చలి, మంచు పడిపోదు. కాబట్టి దేవుని దృష్టిలో అందరూ సమానం. అయితే మనం కొంచెం ప్రత్యేకించబడ్డవారం. ఎందుకు? ఆయన యందు విశ్వసించి మొదట మరణమును రుచి చూచి పునరుద్ధాన శక్తితో బ్రతుకుతున్న వారం. అంటే ఏం జరిగినట్టు? రక్షణ ద్వారా ఏం జరిగింది? బాప్తిసం ద్వారా మృతి పొంది తిరిగి లేచితిరి. ఎవరు యందు? క్రీస్తు యందు. దేండి 6వ అధ్యాయము రోమపత్రిక. అలాగైనా ఏమందుము, రోమన్ 6, అలాగైనా ఏమందుము, కృప విస్తరించిన పాపమందు నిలిచింది మాట్లాడరాదు. పాపము విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగో దానిలో జీవించుదుము. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మనందరము. చూసారా ఎక్కడ బాప్తిస్మం పొందామో తెలుసా? యేసులోనికి బాప్తిస్మం పొందిన మనందరము ఆయన మరణములోనికి బాప్తిస్మం పొందితమని మాట గుర్తు పెట్టుకోవాలా. దేనిలోకి పొందాం బాప్తిస్మం?
మరణము, డెత్. ఫస్ట్ డెత్ జరిగింది కాబట్టి నీటిలో మునిగి చచ్చాం కాబట్టి తిరిగి లేచాం కాబట్టి పునరుద్ధరణ శక్తి మనలో ఉంది. సో ఇప్పుడు మనము ప్రత్యేకించబడినటువంటి జనం, ఆయన జనముగాను ఆయన మనల్ని ముద్ర వేశాడంట. బాప్తిజం ద్వారా ఆయన ముద్ర మన మీదకి వచ్చింది. వీ ఆర్ హిజ్ పీపుల్. ఇప్పుడు ఎవరు ఆయన ప్రజలు? సంఘం. ఈ సంఘంలో ముద్ర వేయబడినటువంటి అనుభవాలు మారచ్చు, కానీ ముద్ర ఒకటే. మళ్ళీ చెప్తున్నాను, ముద్ర వేయబడిన అనుభవాలు మార్చచ్చు, కానీ ముద్ర మాత్రం ఒకటే. రక్షణ అనేటువంటి ముద్ర ఒకటే. ఇక్కడ రోమన్ క్యాథలిక్ అయినా, లూథరన్ అయినా, బ్యాప్టిస్ట్ అయినా, మెథడిస్ట్ అయినా, ఫెలోషిప్ అయినా, పెంతెకోస్తు అయినా, నువ్వు ఇంకేదైనా చెప్తే మతశాఖ అదేనా, ముద్ర మాత్రము క్రీస్తుదై ఉండాలి. ముద్ర క్రీస్తుదై ఉండాలి. ఇక్కడ ముద్రను మారిస్తే తేడా వస్తుంది. అంటే రక్షణ అనేటువంటి మాట యొక్క అనుభవాన్ని మారిస్తే తేడా. జనము యొక్క రక్షణకు కారకుడు క్రీస్తు అయితే ఓకే. క్రీస్తు కానీ రక్షణ ముద్ర ఇంకేదైనా ఉంటే, ఇప్పుడు యెహోవా సాక్షులు ఉన్నారు, వాళ్ళు ముద్ర యేసుకు లేదు, తండ్రికి ఉంది, కాబట్టి అది రక్షణ ముద్ర కాదు. సో ఆ ముద్ర తృణీకరించబడుతుంది. వాళ్ళు దేవుని యొక్క ప్రజలు మాట్లాడుకున్నప్పటికీ దేవుని వాక్యం అంగీకరించదు. సో దే ఆర్ నాట్ బిలాంగ్స్ టు ద గాడ్. వారు దేవుని సంబంధమైనటువంటి వ్యక్తిత్వాన్ని కలిగినట్టు బైబిల్ చెప్పదు. రోమన్ క్యాథలిక్ విశ్వాసం ఉంది, యేసుక్రీస్తు పునరుద్ధానుడైనటువంటి యేసును ఒప్పుకుంటారు, కాకపోతే ఇంక ఉయ్యాల్లో ఊపుతారు. ఆయన ఇంకెక్కడున్నాడు? ఉయ్యాల్లో ఉన్నాడు. పుట్టాడు, ఆయన ఇంకా మరణించాడు, తిరిగి లేచాడు చెప్తారు, ఉయ్యాల్లో ఊపుతారు. బాలుడే అమ్మ యేసు బాలుడే అమ్మ అని పాడతాను. నేను వెళ్ళి అక్కడ లేచుకుంటాను, లేపమ్మన్నాను. ఆవిడ సడన్గా చూసి, ఏడు పాస్టర్ గారు అంత మాట్లాడేశారు, అంతకుముందు మైకులను, లేకపోతే సిలువ ఎక్కాడనే వారం తర్వాత పండగ చేసి ఇప్పుడు ఊపుతా ఉయ్యాలా లేప ఎంతసేపు అని. ఆ రోజు నుంచి ఆవిడ చర్చికి రావడం మొదలెట్టింది. ఆవిడకి చెప్పేవాడు లేక, పాటలు బాగా పాడుతుందని ఇవి తీసుకెళ్తే వెళ్ళి ఆ ఉయ్యాలు ఊపుతుంది. ఇలాంటి చాలామంది వాళ్ళ హృదయాన్ని శుద్ధి చేసుకోలేక లోకపు ఘనతను ఎత్తుక్కునేటువంటి చాలా ప్రదేశాల్లో ఇరుక్కొని చిక్కుకున్నారు. అందుకే రక్షణ సువార్త చెప్పాలి. అవతలవాడు ఎవడైనప్పటికీ, ఏ విశ్వాసంలో ఉన్నప్పటికీ మన నోటితో వారి చెవులకు పిలిచేస్తే ఆత్మ ప్రభువు ద్వారా రక్షణను ఆకర్షించినప్పుడు ఆత్మ వారికి హృదయమును విశాలపరుస్తుంది. కాబట్టి తెలియచేయకపోతే ఎవరికి అర్థమవుతుంది? సో సంబడి షుడ్ టీచ్ ఇన్ సచ్ ఎ రైట్ వే. సో అలాంటి విశ్వాసాలలో క్రీస్తు ముద్ర వేయబడినటువంటి వాళ్ళందరూ కూడా ఆయన జనం. వీళ్ళను కూడా ఎవ్వరూ ఏమీ ముట్టుకోవడానికి వీల్లేదు. సో అందుకే నిన్ను వల్ల నీ పొరుగువాడిని ఏం చేయాలి? ఇప్పుడు ఇది నేను చెప్పింది కాదు, సార్వత్రిక ప్రేమ నియమం, క్రైస్తవ నియమం అది. సో ఖచ్చితంగా నేను నియమించాలి. 4వది, ఆయన సొత్తైన ప్రజలు, ఆయన సొత్తుగా ఇవ్వబడినటువంటి ప్రజలు, ఆయన శరీర సంబంధి అయిన ప్రజలు, ఆయన సొత్తైన జనం. ఎవరైనా సొత్తైన జనం అంటే ఎలా అవుతారో తెలుసా? ప్రతి సందర్భంలో దేవుని సన్నిధిలోకి వచ్చిన తర్వాత ఆయన మాట విని ఆయన యందు ముద్రించబడిన ముద్ర పొంది ఎవరైతే ఆయన శరీరాన్ని రక్తాన్ని తాకి ఒకే పాత్రలోనిది పుచ్చుకుంటారో వాళ్ళు ఆయన సొత్తైన ప్రజలు. ఎవరు వాళ్ళు? హూ టేక్ పార్ట్ ఇన్ కమ్యూనియన్ సర్వీస్. ప్రభు బలలో చెయ్యపెట్టిన ఏక శరీరముగా మారుతున్నటువంటి వ్యక్తులు. ఆయన రక్తంలోనూ ఆయన శరీరంలోనూ ఏక పాత్రలోనిది తీసుకుంటున్నాం, దేవుని యొక్క పాత్రలోనిది తీసుకుంటున్నాం, ఆయన శరీరాన్ని పుచ్చుకుంటున్నాం, ఆయన రక్తాన్ని మనం సేవిస్తున్నాం. సో ఎప్పుడైతే వాటిని పుచ్చుకున్నామో మనము ఆయన సొత్తైన ప్రజలుగా మారిపోతాం. వాళ్ళను ముట్టుకోవడానికి లేదు. వాళ్ళందరూ ఎక్కడ ఉంటారు? ఒక సమూహంగా ఏర్పడతారు, గుంపుగా ఏర్పడతారు, కుటుంబంగా ఏర్పడతారు, ప్రభు బలలో చేపడతారు. ఈ ప్రజలతో ఎప్పుడైనా ఎవరైనా ఏదైనా దైవ సంబంధమైన విషయాలపై అభ్యంతరము కానీ, కోపము కానీ, ఆవేశము కానీ, ప్రేమ నియమమును కానీ దాటి పనిచేస్తే నువ్వు ఇండైరెక్ట్గా దేవునికి వ్యతిరేకంగా మారిపోతున్నావు అని అర్థం. దేవదూషణ అంటే ఎవడు దేవుడని అడగడం కాదు, ఇదంతా దేవదూషణే. యేసుక్రీస్తు వారు చెప్పారు, నీ పొరుగువాడికి నువ్వు విలువివ్వాలి, నీ పొరుగువాడికి గౌరవించాలి, నీ పొరుగువాడిని మర్యాద ఇవ్వాలి, నీ పొరుగువాడిని ఘనపరచాలి, నీ పొరుగువాడి కొరకు నువ్వు ఎన్ని చేయమని నియమాలు చెప్పిందో తెలుసా బైబిల్? ఎందుకు చెప్పింది అనుకున్నారు? మనందరి విషయంలో కూడా లోపల ఉంచినది దేవుని యొక్క ఆత్మయే. మనలోకి రక్షణ యొక్క కనులు తెరవబడింది. రక్షణ బలహీనతలు ఉండవా? మళ్ళీ ఒక చేతికి 5 ఏళ్ళకి 5 ప్రింట్లు వేరుగా ఉంటాయి. అలా మరి ఒక ఏళ్ళకే ఇన్ని ఉంటే ఇన్ని ఏళ్ళు ఉన్నవాళ్ళం ఎన్ని ఉంటాయి? ఎన్ని తలకాయలు, ఎన్ని రకాల ఆలోచనలు, ఎంత దృష్టి. కాబట్టి ఖచ్చితంగా మనం దేవునితో సంబంధమైనటువంటి పద్ధతులతో ఎప్పుడు ఎవరితోనూ ఏమీ పెట్టుకోవడానికి వీలేదు. ఇప్పుడు చెప్పండి, చర్చితో పెట్టుకోవద్దు,
టీములతో పెట్టుకోవద్దు. అదే ఆ టీం అంటే 5 లేరా, సేవకులను సెపరేట్ చెప్పుకో, మళ్ళీ నాకు బాగోలేదు. ఇంకా దేవుని ప్రజలతో పెట్టుకోవద్దు, చర్చిలో ఉన్న వాళ్ళతో పెట్టుకోవద్దు. ఇంతటితో పెట్టుకోకపోతే బయటోడితో పెట్టుకోమనే. నీకు అలవాటు అయిపోద్ది ఎవరితో పెట్టుకోకుండా ఉండడం. ఇంతమందితో ఎవరితో పెట్టుకోకుండా నీ జోలికి ఎవరికి రానివ్వు, ఆడి జోల్లో నువ్వు దూరం. కానీ నువ్వు వాళ్ళు ప్రేమిస్తావు, వాళ్ళకి చాలా హక్కుగా ప్రేమగా జాగ్రత్తగా చూస్తావు. ఇప్పుడు నీ సొత్తు అయినటువంటి ప్రజల్లో రెండో భాగం చెప్తాను. నీ సొత్తు అయిన ప్రజలు, నీ సొత్తు అయిన ప్రజలు. దేవుని సొత్తు అయిన ప్రజలు ఎవరు? కమ్యూనియన్ టేకర్స్, అంటే యూనివర్సల్ బాడీలో. నీ సొత్తు అయినటువంటి ప్రజలు ఒకటి ఉంటారుగా, ఎవరు? భార్య భర్త, 2 శరీరాలు, ఏక శరీరమా? ఏటో వినపడలే. అంటే 2 వేరుగా ఉంటాయనా? ఏకం అంటే అది ఏక శరీరం. అంటే ఇప్పుడు నువ్వు నీ భర్తను కానీ భార్యను కానీ ద్వేషించచ్చా? మరి నువ్వు దేవుని ద్వేషిస్తున్నట్టే. ఇప్పుడు నీ జీవితంలో ఏకాంగులు సంసారాలు చేసేవాడు ఎవడు? నీ జీవితంలో ఒక మనిషి వచ్చి నేను ప్రేమించేస్తున్నాను కాబట్టి నువ్వు వదలను బాబో అని పట్టేసుకుని పిల్లల్ని కన్నావంటే అది దేవుని చిత్తమే. బిడ్డ పుట్టాడంటే దేవుని చిత్తమే, ఇంక నువ్వు బయటకు వెళ్ళడానికి లేదు. కాకపోతే ఆ దరిద్రం నువ్వు ప్రేమించకుండా ఉంటే ఆడే నీ మొగుడవును, అదే నీ పెళ్ళమవును. నువ్వు ముందు దావీదుకి కంగారు పడిపోయి బెచ్చబొమ్మ బాగుందని ఆ యుద్ధం చేయాల్సినోడు మేడ మీద తిరగడం ఎందుకు? లేకపోతే బెచ్చబొమ్మ వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. ఊరియా ఇంకోలా చచ్చిపోతాడు. ఈడేం మరణశాసనం పట్టుకెళ్ళి అనవసరంగా నిందేసుకున్నాడు దావీదు భయ్య. నీ జీవితాన్ని దేవుడు ఏర్పాట్లు ఉంటే ఎక్కడికి వెళ్ళావు ఖచ్చితంగా. అయితే ఒకటి, షేపులు కొంచెం మారచ్చు కానీ బెస్ట్ ఫీచర్ వస్తుంది. తొక్క కలరు మారచ్చు కానీ సేమ్ ఫీచర్స్, సేమ్ మంచి భర్తని మంచి భార్యని దేవుడు ఇచ్చేసి అడ్వాన్స్గా నువ్వు తెచ్చుకున్నాక పిల్లల కన్నా అంటే ఉద్దేశం ఎవరిదైనట్టు? సో ఇప్పుడు నీ భర్తను కానీ భార్యను కానీ ద్వేషిస్తే నువ్వు ఎవరిని ద్వేషిస్తున్నట్టు? పిల్లలు ఎవరు? నీ పుట్టినోడు ఎవడండి? రక్తం ఎవరిది? జీన్స్ ఎవరిది? రూపం ఎవరిది? గుణాలు ఎవరివి? పద్ధతులు ఆలోచనలు అంత ధోరణంత ఎవరిది? తిండి కూడా నీదే కదా లాస్ట్కి. నువ్వు పెట్టిన తినే కదా ఆడు పెరుగుతాడు. పేరక్స్, అన్నం, గుడ్డు నువ్వు పెట్టావు, ఆడు తిన్నాడు పెరుగు. సో ఇప్పుడు నీ పిల్లల విషయంలో కూడా మీరు ఎవరినైనా కొట్టారనుకోండి, జాగ్రత్త, అది లెక్కే. వంకర పనులు చేస్తే కొట్టమన్నది, అందరినీ కొట్టమనలేదు. బెత్తం వాడకపోతే వాడు బుద్ధి తప్పుతాడు కాబట్టి కొట్టమంది, తప్పిపోకుండా ముందే కొట్టి అనలేదు. 4 దెబ్బలేసి ఏలే ఏడ్చుకుని, ఎందుకంటే రేపు నువ్వు అలరా చేయకుండా అంటే. అలాంటి దుర్మార్గులు ఉంటారా? శాడిస్టులు అంటారు వాళ్ళు మెంటల్ హాస్పిటల్లో పెట్టాలి. అలాగే ఎప్పుడూ కొట్టరు. బైబిల్ కొట్టమంది అనేది కొట్టరు. అంటే కొంతమంది ఉంటారు వాళ్ళకి ఏం ఊసిపోకపోతే ఆ కుక్కనో పిల్లినో పెట్టి కొడుకునో కూతురునో కొడుతుంటారు. ఆ దురద చెవులు, వాళ్ళకి బుద్ధి ఉండదు. కరెంట్ షాకు అలాంటి వాళ్ళకి అవసరం. సో తెలియకుండానే వాళ్ళ ఉద్రేక చర్యలని పిల్లల మీద. మీరు కూడా చాలాసార్లు కొన్నిసార్లు బాగా ఇంట్లో కోపం వచ్చేసి ఫ్రస్ట్రేషన్ పీక్స్లోకి వెళ్ళిపోతే ఎవరి మీద వేస్తారు కేకలు? దొంగ సచ్చినోడా, మాట వినట్లేదు రంజని, ఈ సచ్చినోడు ఈడిగా దాడు, ఇంకోడు ఉన్నాడు, ఆ డైలాగ్ ఇక్కడ పడుతుంది. ఆ ఉద్రేకపూర్వకమైనటువంటి ప్రతి దుశ్చర్య నువ్వు ఎవరిని తిడుతున్నావో తెలుసా? దట్స్ అ గాడ్స్ క్రియేషన్. దేవుని మీదకి వెళ్తుంది నీ దూషణ. ఇప్పుడు చెప్పండి, నోరు ఎంత జాగ్రత్తగా ఉండాలా? మోగోడు ధన్యుడు కాదు, గుడ్డోడు ధన్యుడు అన్నాడు బైబిల్. మోగోడు కాదు. మోగోడు లోపల ఏముంటుంది? గుడ్డోడికి ఏముండదు. అప్పుడు అందరూ దేవుళ్ళ కనబడతారు. లోపల ఆడ రూపం ఒకటి ఉంటుంది. వాళ్ళు బైబిల్ చెప్పింది, నువ్వు గుడ్డివాడు అయినట్లయితే ఎక్కువ పాపం చేయకుండా ఉంటావని బైబిలే చెప్పింది. కాబట్టి మనం కళ్ళుండి ఎలా మారాలి? పక్క వాళ్ళు చెప్పండి. నీ కళ్ళు ఉంటాయి కానీ నువ్వు గుడ్డిదానివే భయ్యా. నీ కళ్ళు ఉంటాయి కానీ నువ్వు గుడ్డోడివే. చెవులు పనిచేస్తాయి కానీ నువ్వు చెవిటోడివే. నోరుంది కానీ నువ్వు మోగవాడి. అలాగని అనకండి. భాష చక్కగా ఉండాలి, భావము చక్కగా వ్యక్తపరచాలి, హృదయములో నుంచి నీ పరిపూర్ణతను క్రీస్తుని కనపరచాలి. అది దేవుని లక్షణం. దేవదూషణ అంటే సింపుల్గా ఒక దేవుడిని అంటున్నామని మరింది కాదు. ఒక ఆయన వచ్చి అంటున్నాడు, నిజంగా ఈ క్రైస్తవులందరూ ఈ మధ్య బాగా చెట్టు పుట్ట రాయి అని తిడుతున్నారండి, మా దేవుళ్ళు దూషిస్తుంటే మాకు చాలా హింసగా ఉందండి అని. నేను నీకు అదే చెప్తున్నాను, వాళ్ళు దేవుని దూషించట్లేదు, వాళ్ళు రాళ్ళు చెట్లు పుట్టలు తిడుతున్నారు.
నువ్వు దేవత అనుకోవచ్చు, నువ్వు దేవుడు అనుకోవచ్చు, అది నీ అభిప్రాయం. కానీ వాడి అభిప్రాయానికి అది తోగాలని లేదు కదా. ఇది సార్వత్రిక నియమమేం కాదు కదా. ప్రకృతిలో చాలా విషయాలు ఉన్నాయి. వాటన్నిటిని దేవులుగా ఆరాధించడం అనేది నీకు కలిగినటువంటి ఒక భావన. ఆ భావన అందరికీ యూనివర్సల్ చేయాలని ఎలా ఉంటుంది? అదే ఒక ఆయన అంటున్నాడు, నాన్ వెజ్ తినటం తప్పు అన్నాడు. ఎందుకు అని అంటే జీవహింస మహాపాపం అన్నాడు. మరి ఏం తినాలంటే శాకాహారం తినటం తప్పు. ఇంకొకడు అన్నాడు ఏమని, ఆయన ఒక మన సైంటిస్టు చక్కగా చూపించాడు, శాఖలు మాట్లాడుకుంటే మొక్కలు మాట్లాడుకుంటే తెలుసా, రీసెర్చ్ చేసి చూపించాడు ఆయన. ఇదిగో ఈ రెండు కమ్యూనికేట్ చేస్తాయి. దాన్ని ఎవడైనా నరికేసాడు అనుకో పక్క చెట్టు ఏడుస్తుందట. అరే నేను నరికేసాడా అనేది. ఈ లోపు ఆడిది నరికేస్తావు. మనకేంటి గడ్డి అనుకుంటాం, అవి ఏం బాధపడతాయండి. మరి అప్పుడు చెప్పు, మరి ఆటలో ప్రాణం లేదా? అందుకే ఉల్లిపాయ తినరు కదా వీళ్ళు. ఎందుకు? అది కోస్తే ఏమొస్తుందట, ఏడుస్తుందంట ఉల్లిపాయ. నీ భాష్యం నీకుంటే అది ఎయ్యకపోతే మాకు చికెన్ రుచి రాదు. అన్నీ కలిపి తింటాం, ఒకడు తినడు. సో ఒక్కొక్కటి అభిప్రాయానికి మనం విలువించుకుంటూ పోతే మనిషి యొక్క ప్రపంచిక నియమానికి మనం తుట్లు పొడుస్తాం, దేవుని నియమానికి వ్యతిరేకిస్తాం. సో అక్కడ వెజ్ తినాలా నాన్ వెజ్ తినాలనేది జంతుజాలము, పక్షిజాలము, ప్రకృతి యొక్క నియమాన్ని దాన్ని మనమేం డిస్టర్బ్ చేయం. దాని హార్మోనీని కాపాడుకుంటూ ముందుకు వెళ్ళాలి. అందుకనే దేవుని యొక్క సృష్టి యొక్క నియమములో నియమించబడినటువంటి ప్రతి ప్రాణము కన్నా ఉత్తమమైన జీవి ఆయన పోలికలో మాత్రమే ఉన్న మనము. అందుకనే మానవ జాతి పట్ల ఎక్కడా కూడా ఎంతో క్రమమైనటువంటి పద్ధతిలో దేవుని యొక్క నియమములో దూషించకుండా ద్వేషించకుండా ఉండగలిగేటట్లు మనిషి జీవిత విధానాన్ని ప్రయత్నించాలి. రెండో విషయం చెప్తున్నాను, ఆర్థికమైన లాభం కలగనప్పుడు, విపరీతమైన ఆర్థిక నష్టం సహజ సిద్ధంగా కానీ కలిగినప్పుడు వారు దేవుని ఎదుట విపరీతమైనటువంటి కోపాన్ని, పంతాన్ని ప్రకటిస్తారట. ఎక్కువ ప్రజలు దేవుని ఎదుట కోపము, పంతము ఇవి చేస్తారు. సెకండ్లీ మిసోతిజం తర్వాత కోపము మరియు పంతం. మీకు ఆశ్చర్యంగా ఉండొచ్చు, నేను దీన్ని ఆలోచిస్తూ చాలా విషయాలు రాసుకున్నాను. అసలు మనిషి ఎందుకు పంతం పడతాడు, ఎందుకు కోపం పడతాడని. ఈ పంతము, కోపము దేవునిలో లేవు, దేవుని సృష్టిలో లేవు. సృష్టి యావత్తు ఆయనకు లోబడుతుంది. ఆకాశ మండలంలో ఆధారం లేకుండా తిరుగుతున్న గ్రహము దగ్గర నుంచి నక్షత్రం వరకు, మనం చూస్తున్నటువంటి మేఘమండలాల దగ్గర నుంచి ప్రకృతిలో నీ కనపడుతున్నటువంటి ప్రతిదీ కూడా దేవుని యొక్క మాటకు అవి ఏమవుతాయి, లోబడి తీరుతాయి. ఎక్కడ కూడా అవి నువ్వు ఇలా తిరగాలి 23.5 గంటల చొప్పున ఇలా తిరగాలి అని భూమికి దేవుడు చెప్తే అంతే తిరుగుతుంది. ఆయన కొంచెం స్లో అమ్మన్నాడేమో, ఇప్పుడు కొంచెం స్లో అవుతుంది. రేపు ఎల్లుండి 24 గంటలు ఉండవు, 25 గంటలు వస్తాయి. ఒక గంట పెంచాలట. భూమి తిరగడం, రొటేషన్ స్లో అయిందని చెప్పుకుంటున్నారు. ఏదేమైనా భావనే కదా, అది రుజువా అంటే దానికి ఒక ప్రమాణం పెట్టుకున్నాం, దాన్ని బట్టి రుజువు. ఇదంతా భావన, అంటే ఊహలో నుంచి వచ్చినటువంటి ఒక క్రియాత్మకమైన నిర్ణయం అంతే. ఇలాంటివి కొన్ని మార్పుల్లో దేవుని యొక్క ఏర్పాటు చాలా స్పష్టంగా అది అవుతుంది. లేకపోతే ఏమవుద్ది, మనం చదువుకున్న సైన్స్ ప్రిన్సిపల్ ప్రకారం తిరుగుతూ 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 గరిబినాభ దగ్గరికి వెళ్ళిపోతాయి. అవి అలా సెంటర్ ఆఫ్ గ్రావిటీకి వెళ్ళిపోతాయి. తిన్నగా వెళ్ళి భూమి అంతా వెళ్ళి ఏమైపోవాలి, గ్రహాలన్నీ వెళ్ళి ఏమైపోవాలి, సరిగ్గా నల్లపాటిలోకి వెళ్ళి నాశనం అయిపోవాలి. ఎప్పుడు నాశనం అయిపోతుంటే కొన్ని కోట్ల సంవత్సరాలు అనేసాడు ఒకడు. ఏంటి, మనమే 3 తరాలు చూడలేదని చెప్పుకుంటున్నాం, మరి కొన్ని కోట్ల తరాలు ఎప్పుడు చూస్తాం అంటే ఎప్పటికో నాశనం అయిపోద్ది. అంటే నాశనం అవ్వద్దో లేదో బైబిల్ చెప్పింది నమ్ముతాం కానీ, ఎందుకంటే శాస్త్రం కాబట్టి ఇది ఎవడో చెప్పినటువంటి భావనకు యాక్సెప్ట్ చేయలేం. మరి అలాంటప్పుడు పంతము దేవునికి మనిషి ఎందుకు చూపిస్తున్నాడు? సృష్టి ఆయనది లోబడుతుంది కదా. మనిషి ఎప్పుడు కూడా కోపాన్ని, పంతాన్ని చాలా తీవ్రంగా దేవుడి మీద పెడతాడు. ఫైనాన్షియల్ లాస్, నేను చాలాసార్లు చెప్తాను మీకు, మనిషి బాడీలో నొప్పి ఏమైనా పెద్ద నొప్పి వచ్చింది అని అంటే గుండె నొప్పి కాదు. గుండె నొప్పి వస్తే అటు ఇటు అయిపోతాడు. గుద్దావా బతుకుతావు, సిపిఆర్ చేస్తే, లేకపోతే పోతావు. పోయామా కార్డియాక్ అరెస్ట్ అయిపోయింది, సింపుల్, నెక్స్ట్ దండేసేయడమే. అదే పంటి నొప్పికి చూడండి ఉంటుంది, ఆ సలుపు చెప్పుకోలేడు, మెంగా మాట్లాడలేడు. మాట్లాడినప్పుడు ఈ కనెక్షన్ ఇంకెక్కడో ఉంటుంది తలకి, అక్కడ లాగుతుంది. అది పీకో తెలీదు, నొప్పో తెలీదు. ఇంట్లో కూర్చోలేడు, ఎవడ నవ్వితే వారలేడు, టీవీ చూడలేడు, నిద్రపోలేడు. ఏమి నొప్పి అండి ఆ పంటి నొప్పి. మనిషి నొప్పులన్నింటిలోనూ పంటి నొప్పి ఎంత పెద్దదో, ఆర్థికమైన నొప్పి జీవితానికి అంత సమస్య. అంటే ఇది పీక్స్. అయితే ఈ ఆర్థికమైనటువంటి లాభము నీకు రానప్పుడు, విపరీతమైన నష్టం కలిగినప్పుడు, లేక సహజ సిద్ధంగా జరిగితే, బై న్యాచురల్గా జరగచ్చు,
మరి ఇంకేదైనా ఇంటెన్షనల్గా చేసేటువంటి వ్యాపారం కానీ ఏదైనా పెట్టుబడి పెట్టే పరిస్థితులు కానీ నీకు ఫైనాన్షియల్ లాస్ అవ్వచ్చు. ఇలాంటివి జరిగినప్పుడు ఈ నష్టం విషయంలో చాలామంది దేవుని మీద ఈ కోపాన్ని పంతాన్ని పెట్టుకుంటూ ఉంటారు. ఇవి పెట్టుకునే ప్రతి సందర్భంలో కూడా తలంచుకుని దేవుడు చేతకాని వాడిగా విమర్శిస్తారు. గుర్తు తెచ్చుకొని నిజం చెప్తాను వినండి. అంటే ఒక అనుభవంలో మేము వెళ్ళినప్పుడు నేను పరీక్షించుకుని నేను చెప్తున్నటువంటి విషయం. బ్యాంక్రప్ట్ అంటే దివాళా తీయటం. దివాళా తీసి ఆస్తులు అమ్ముకుని బతకటానికి దారి వెతుక్కుని ఎటు నుంచి సహాయం దొరుకుద్దో తెలియని పరిస్థితుల్లో రోడ్డు మీద ఉండినప్పుడు దేవుడిని పట్టుకున్న తర్వాత దేవుడే ఆశ్రయమై దినాహారం ఆకాశ పక్షుల నుంచి పోషించడం ప్రారంభిస్తే ఏ పూట గడుస్తుంది ఏ పూట తింటామో తెలియని పరిస్థితుల్లో దాటిస్తే అలాంటి అనుభవంలో నుంచి బయటకు వచ్చిన ప్రతి వ్యక్తి దేవుడు మమ్మల్ని పోషిస్తాడు అని ఎప్పటికీ కూడా ఎనుతిరిగిపోకుండా నిలబడతారు. ఎప్పటికీ కూడా తిరగడం. ఆ తిరిగే స్థితి ఎప్పుడు వస్తుందో తెలుసా? సహజ సిద్ధమైన నష్టం అప్పుడు వచ్చినప్పుడు. అంటే నిలబడిపోయి సెటిల్ అయిన తర్వాత బిజినెస్లు చేయాలా. సెటిల్మెంట్ వరకు ఎవరు చేశారు? ఇప్పుడు దేవుడు చేశాడు. సెటిల్ అయిన తర్వాత ఎవడు చేయాలి? మానవుడు చేయాలి. ఇప్పుడు ప్రయత్నం మొదలవుతుంది. ఏదో వ్యాపారం చేయాలా, ఆ కొండను తెవ్వి ఎలుకుని పడదాం అన్నట్టు. ఈ రకరకాల వ్యాపారాలు ఇక్కడదక్కడ అక్కడిక్కడ ఏదో ఒకటి చేస్తారు. ఆటోమేటిక్గా దేవుడు ఏం చేస్తాడు? ఆయన నుంచి నువ్వు తొలగిపోవటం ఆయనకి ఇష్టం ఉండదు కాబట్టి నిన్ను నొరలారా తిరిగి రండి అని 2 సార్లు పిలుస్తాడు. ఒకటి బిజినెస్లోను, 2 పరలోకానికి. మీకు తెలీదా? బైబిల్ ఉంది. రండి అనగానే మనుషులు చచ్చినట్టు వస్తారు. వాళ్ళు రావడానికి కారణం కూడా ఏంటనుకున్నారు? జల్ల తగిలిందంటారు చూడు. ఫైనాన్షియల్ లాస్ అయినప్పుడే మళ్ళీ వెనక్కి వస్తాడు. ఫిజికల్ లాస్లో ఏముండదు. పోతే పోయాడు, ప్రయత్నం చేద్దాం పదండి, బంగారం దొరుకుద్ది అంటాడు. ఉట్టిదే. ఆర్థికంగా దొరికినప్పుడు వాడు మానసికంగా దేవుడి దగ్గరికి వస్తాడు. ఏం రాజేష్? అంతే కదా? అలాగే వస్తాం. మన వెనక్కి తిరుగుతాం. ఇంకా దేవుడే దిక్కు అవుతాడు. ఇంకా ఆధారం లేదు. సో బతుకు దినాలు ముందుకెళ్తున్నప్పుడు జరిగే దెబ్బలకి దేవుడు దొరికేస్తాడు. నిజంగా దేవుని దీవెనది. నలిగినప్పుడు ఆశ్రయము దుర్గము ఆయనే అని పట్టుకోవటం దీవెన ఫైనాన్షియల్గా. సెకండ్ ప్రాబ్లం ఏంటో తెలుసా? దేవునిలో ఉంటాము చిన్నప్పటి నుంచి మధ్యలో మేము పట్టుకున్న కారణం కాదు ఇది. చిన్నప్పటి నుంచి దేవుడు అంటాం, దేవుడే అనుకుంటాం, నడుస్తూనే ఉంటాం. ఆ తర్వాత ప్రతిరోజు ఎలా గడుస్తుందంటే పాల ప్యాకెట్ గడిచిపోద్ది పొద్దున్న కాఫీ టీకి. ఏమి పిల్లలకు కావాల్సిన తిండి జరిగిపోద్ది. ఒంటి మీద బట్ట ఉంటుంది, ఒకడు వస్తే భోజనం పెట్టని తిండి ఉంటుంది, అంతకించి ఏముండదు. అంటే దినం గడుచుద్ది అంతే. రేపు దేవుడు ఉన్నాడు అంతే. ఆడికి వస్తుంది నొప్పి. ఏడి దేవుడు ఎందుకు దేవుడు? ఎంత ప్రార్థన చేసినా చూడు అల్లదింట్లో ఇల్లు మారిపోయింది. నేను చూడు చూడు గట్టిగా అడ్డంగా టీవీ కొనిసింది, నా దెబ్బ టీవీ చూడు. ఈ ఏడుపుని ఆపలేము. దెబ్బ టీవీ అంటే పాతదే, సన్న టీవీ అంటే గోడ ఎక్కుతుంది కదా టీవీలో. ఇంక ఇలాగే ఆడు చూడు ఎంత పువ్వు నట్టుకున్నాడో, నా అది ఉంది చూడు ఎర్ర బట్టను పచ్చ బట్ట. ఈ ఏడుపుకి కారణం ఎవరు? మిమ్మల్ని మీరు నిందించుకోరో, అది దేవుని మీదకి వెళ్తుంది. ఈ నిజంగా ఈ పరిస్థితి నువ్వు దేవుని ఆశ్రయించే ఉన్నావని నువ్వు అనుకుంటావు, కానీ దేవుడే అనుకుంటాడంటే ఇంకా ఆధారపడరా బేటా, చెప్తాను నీకు దా అంటాడు. అందుకే మనం లేగం. నిజం తెలుసా? ఇదంతా శిక్షణయే. శిక్ష కాదు, శిక్షణమే. ఈ శిక్షణ అంటే ట్రైనింగే. కాకపోతే కొన్నిసార్లు ఏంటంటే 3 సంవత్సరాలు అప్రెంటిస్ ఉంటుంది, ఆ తర్వాత అడిగి రెగ్యులర్ పోస్టింగ్ ఉంటుంది. వీడికి 30 సంవత్సరాలు అప్రెంటిసే, 30 ఏళ్ళ అప్రెంటిసే. బాప్తిజం ఏ రోజు తీసుకున్నానో కానీ, పెళ్ళి ఎప్పుడు చేసుకున్నానో కానీ, ఈ పిల్లల్ని ఎప్పుడు కాసానో కానీ, ఏడు జీవితం కర్మ కాదు, ట్రైనింగ్. ఇది ట్రైనింగే. దేవదూషణకు ట్రైనింగ్ ఎక్కువ అయిపోతూ ఉంటుంది. ఎందుకో తెలుసా? నీ జీవితంలో నిన్ను పోషిస్తున్న దేవుణ్ణి చూడము కానీ అదృశ్య హస్తాన్ని చూడక ఆయనను నిందించుట దేవదూషణయే. అమ్మా, అనవసరాలు కలిగిన వారై కలిగి ఉన్న వాటితో సంతృప్తి పొందడం కన్నా రేపటి దినం గురించి చింత ఎలారా మనకి? ఎలా చింత? ఒక్కోసారి అనిపిస్తుంది ఏమీ లేకుండా ఉంటే ఎంత హాయిగా ఉంటుందో అని నాకు.
కానీ నిజం తెలుసా, ఆ రోజే చేస్తాడు, ఏమీ లేకుండా అవసరం ఉన్నోడిని ఎదురు పెడతాడు. ఆడిని చూసారు వెలవెల ఆడిపోద్ది ప్రాణం, అయ్యో ఏటి లేవు ఎక్కడ అనిపిస్తూ ఉంటుంది. అప్పుడు దేవుని మీద కొంచెం బాధ వస్తుంది. వెంటనే నాకు ఈ వాక్యం గుర్తొస్తుంది, అయ్యా ఈరోజు నన్ను ఆడి ఎదుట సిగ్గుపరచడం నీ చిత్తం, ఇప్పుడు నేను ఇలాగే ఉంటాను. ఇవ్వగలిగిన స్థితి ఒకరోజు ఉంది, ఈరోజు నాకు ఇవ్వగలిగిన మనస్సు ఉంది, అది చాలు ప్రభువా. నేను ఇవ్వలేకపోయానన్న చింత లేదు, ఇవ్వగలిగిన మనస్సు ఉంది. కానుకల విషయంలో దేవుడు చూసారా, ఎంత ఇచ్చారా అని అడగడు. ఆవిడ వేసింది ఎంత పెట్లో, ఎన్ని కాసులు, 2 కాసులతో పట్నం కొంటాడు యేసు ప్రభు. బ్రెడ్ కూడా కొండవు. 200 దీనారాలు, ఇంచుమించు 111 దీనారాలు ఉంటే తప్ప మాకు ఫుడ్ దొరకదు అన్నాడు. అంటే అసలు కాసు అంటే దీనారం కన్నా చాలా పైసలతో సమానం. ఆ 2 వేస్తే ఆవిడ గురించి దేవుడు ఎంతో గొప్పగా, ఆవిడ లేమిలో నుంచి ఇచ్చింది ఆ గనురాలు అనేసాడు. కాబట్టి ఇచ్చే మనసు చూస్తాడు తప్ప ఇచ్చే లెక్కల్ని, ఇచ్చే డబ్బుల్ని, ఇచ్చే నోట్లని చూడ్డు. గ్రీన్ గాంధీ ఉన్నాడా, బ్లూ గాంధీ ఉన్నాడా నీకు అవసరం లేదు, ఏ గాంధీ అయినా పర్లే, ఇండియా నోట్లు అన్ని నోట్లు గాంధీలే కదా. సో గ్రీన్ గాంధీయే అడుగుతున్నారు చాలామంది. అంటే ఏంటి, పింక్ గాంధీ వెళ్ళిపోయాడు పాపం దయ వల్ల, మోడీ గారు ఉంటే బాగును. ఒక్కసారి 2 పక్కన 3 సున్నాలు, ఈయన 5 పక్కన 2 సున్నాలు గాంధీ. గ్రీన్ గాంధీతో సరిపడు. ఏది ఉందా అన్నది అనవసరం, కానీ నీ హృదయంలో దేవుని మనస్సు ఏంటి, ఆ మనసులో ఎక్కడ జీతం తీసుకునేటప్పుడు లెక్కెట్టుకుని సంతృప్తి పొందర్రా. ఎంత దొరికిందో దాంతో సంతృప్తి పొంది. ఈ నెల ఇది తీసుకున్నావా, వచ్చిందా, 5,000 వచ్చిందా, దుకాణంలో లెక్కేసుకుని ఇంటి అది కట్టేశాను, కరెంట్ బిల్ కట్టేశాను, ఫోన్ బిల్ కట్టేశాను, జీతాలు ఇచ్చేసాను, ఇవన్నీ అయిపోయినాయి, మిగిలింది ఎంత, 2,000. దేవా ఈ 2,000 రూపాయలు నువ్వు నా కష్టార్జితాన్ని దీవించినది నీకు వందనాలు. హాస్పిటల్లో పడి 30 రోజులు ఉంటే ఎవడిస్తాడు నీకు 2,000? మందులకెంత, టెస్టులకెంత, తిరుగుడికెంత, మానసికంగా నీ క్షోభకు విలువెంత, కాపాడుతున్న దేవునికి కృతజ్ఞత ఎంత. అందుకే దేవుని మీద ఎప్పుడు కూడా దోషణ అనేది అనకండి. వ్యాధి వచ్చినప్పుడు వేరొక రకమైన బలహీనత వస్తుంది, కానీ ఆర్థికమైన సమస్య వచ్చినప్పుడు దేవుని మీద ఏ రోజు కూడా నిందలు వేయకండి. ఆ విషయంలో మనుషులు దేవుని మీద నమ్మకానికి బదులట 2 పదాలు నమ్ముతారటర్రా. ఆ 2 పదాలు చెప్తే ఇక్కడ మీలో చాలామంది నవ్వుతారు. ఆ 2 పదాలు ఏంటో తెలుసా, మీకు సుపరిచితమైన పదాలు, అదృష్టం, దురదృష్టం. అదృష్టం, ఈ 2 కనపడని అదృశ్య శక్తులు మానవుల్ని మానసికంగా బతికించడానికి, చంపడానికి కారణాలు ఇవే. అదృష్టం నెక్స్ట్ మంత్ కలిసి వస్తానండి, నోడుతానండి, గట్టిగా చెప్పండి, నాకే అనండి, బతికేయండి అంతే. ఎప్పుడా నెక్స్ట్ మంత్ హ్యాపీ బతకండి అంతే. అదృష్టం నెక్స్ట్ మంత్ అంతే. దురదృష్టం వెంటాడుతున్నా, నువ్వు వద్దన్నా వస్తుంది, దాని గురించి నువ్వేళ పట్టించుకోవడం. కొంతమందికి దరిద్రం ముందే పరిగెడుతుంట, అదృష్టం తలుపు కొట్టేలోపు దురదృష్టం ఇల్లంతా సర్దిపెట్టి వెళ్ళిపోద్దంట, సర్దిపెట్టేస్తుంది. చాలామంది దాన్ని ఏం అనలేం, ఇట్స్ నాట్ మై మిస్టేక్, ఇట్స్ నాట్. ఇంతకీ అదృష్ట దేవత, దురదృష్ట దేవత అన్య దేవతలు, క్రైస్తవ దేవతలు కాదు. దండం పెడుతున్నాను ఎలకండాడు జోలికి. అదృష్ట దేవతల్ని, దురదృష్ట దేవతల్ని ఆహ్వానించకండి. అంటే ఏంటంటే కొంతమందిని అంటాం దరిద్రం నీ వల్లే అని, అది దరిద్ర దేవత. అడు మనిషి దరిద్ర దేవత గురించి మాట్లాడతారేంటి, అది దరిద్రమైన దాన్ని మనమేమి ఆహ్వానించక్కర్లేదు, అదృశ్యమైన దానిని, మంచిదానిని మనమేమి పిలవక్కర్లేదు. దేవుడే జోక్యం చేసుకుంటే, దేవుడే నీ దగ్గరకు వస్తే అసలు నువ్వు ఆపగలవా? ఆపగలవా? అదృష్టాన్ని, దురదృష్టాన్ని దేవుణ్ణి ఆపగలవా? సో ఇట్స్ నాట్ కనెక్టెడ్ విత్ గాడ్. కానీ మనుషులు ఈ సహజ సిద్ధంగా వచ్చేటువంటి ఈ అదృష్టము, దురదృష్టం అనేటువంటి మాటల మధ్య దేవునిని చేతగాని వాడిగా, అశక్తుడిగా చేస్తారు. ఈ 2 పదాలు బ్లాకింగ్ గాడ్, దేవుడిని ఆపుతున్నాయి. సో దయచేసి నీవు అదృష్టమని కానీ, కలిసి వచ్చిందని కానీ, దేవుడు దీవిస్తున్నాడు అనేటువంటి పదాన్ని వేరొక పదంతో దురదృష్టం, నష్టం అని కానీ ఎప్పుడు కూడా మాట్లాడదు. అందుకే చాలామందికి వాస్తులు బాగున్నాయి, ఇల్లు మాకు కలిసి వచ్చింది, ఇటువైపు సీట్ పెట్టుకుంటే నాకు బాగా తిరిగి వచ్చింది, తల ఇటు పెట్టుకుంటే నాకు అది మిగిలింది, అదే కుర్చీ సీటు ఇటు తిప్పితే నీకు కలిసి వచ్చింది, మంచం తలకాయ ఇటు పెడితే నాకు కలిసి వచ్చింది. ఇంకా కొన్ని ఉంటాయి మనకి సెంటిమెంట్లు, వంటగది ఈ మూలనే ఉండాలి, బెడ్రూమ్ ఆ మూలనే ఉండాలి, నీరు ఈ పారనే పారాలా, బావి ఇక్కడే తవ్వాలా. ఇలాంటి వాస్తులు, ఇలాంటి శక్తులు, ఇలాంటి వారఫలాలు, ఇలాంటివి ఏవి కూడా నీ జీవితంలో దేవునిని తక్కువ చేసి దూషణకు పాల్పడటమే. దేవుణ్ణి తక్కువ చేయకండి, దేవునిని తప్పుడుగా చేయకండి.
దేవుని ఎదుట ఈ రకమైనటువంటి అభిలాషను ఎప్పుడు కూడా చేయకండి. అయితే ఇక్కడ మనం చేసేటువంటి విషయాలలో కొన్ని సమర్పణలు చాలా గొప్పగా తలంచుకుని చెప్పుకుంటూ దేవుని యొక్క గొప్పతనాన్ని మనం విమర్శించే స్థాయికి తగ్గిస్తూ ఉంటారు కొన్నిసార్లు ఆర్థికమైన పరిస్థితుల్లో. నేను ఈ నెల దేవుని కోసం, దేవుని మందిరం కోసం, ఆ కార్యక్రమం కోసం వీటన్నిటికీ ₹1,00,000 ఇచ్చానండి అని అంటే, ₹1,00,000 నువ్వు ఇచ్చావా, దేవుడు నీకు ఇస్తే నువ్వు 1,00,000 ఇచ్చావా? ఏమన్నా సెకండ్ హ్యాండ్ మిషన్ ఉందంటే నిదరా ప్రింటింగ్, ఫస్ట్ హ్యాండ్ సెకండ్ హ్యాండ్ ఏదున్నా ప్రమాదమే. ప్రింటింగ్ జెరాక్స్ మిషన్లో దేవుడు సంపాదించుకుని భాగ్యం ఇస్తే నా దగ్గరికి వచ్చిన దాంట్లో నేను కొంత భాగాన్ని దేవునికి ఏం చేశాను, నేను సమర్పించాను. ఇక్కడ కొంతమంది దేవుని భాగాలు దేవునికి ఇచ్చేటప్పుడు కూడా సర్వశక్తుడైన దేవుడిని తక్కువ చేస్తారు. దేవునిది దేవునికి ఇచ్చటంలో మీరు గొప్ప అవుతున్నారు అని అంటే దేవుడిని తగ్గిస్తున్నారు అని అర్థం. సో దేవునిని దూషించటంలో ఆర్థికమైనటువంటి పరిణితిని ఎప్పటికీ కూడా ఎక్కువగా కానీ, తక్కువగా కానీ, లాభంగా కానీ, నష్టంగా కానీ ఎప్పుడూ మాట్లాడు. కలిసి రాలేదు అనండి ఒకసారి మాట. వస్తే ఏం చేస్తావు నేను అడుగుతాను, చెప్పు. చాలామంది చెప్పే మాట ఇదే, మాకు కలిసి రాలేదండి అంటే నేను ఒకటే అడుగుతాను, కలిసి వస్తే ఏం చూసుండేదానివి, ఏం చూసుండేవాడివి? ఆన్సర్ లేదు. ఇప్పుడు కలిసి వస్తే ఏం చేస్తాడు, బీరువా సైజు పెంచుతాం. సేఫ్ లాకర్ సైజు ఒకటి ఉంటే 2 లాకర్లు కొంటాం అంతే. ఏం దాస్తావు, పుట్టుకుపోతాయి, బంగారం పుచ్చు తుప్పో పట్టేస్తుంది, ఇప్పుడు ఆల్రెడీ పోతుంది. ఇలాంటి పరిస్థితులు వస్తాయి. కానీ నిజానికి దేవుడు నన్ను చూస్తే, దేవుడు నాకు చల్లగా చేస్తే, దేవుడు నన్ను నడిపిస్తే అనేటువంటి పదం లోకంలో వింటాం. దేవుడు నిన్ను నడిపించకపోతే నువ్వు నడవలేవు, కాబట్టి నడిపిస్తే అనే ఆసక్తిగా దేవుని శక్తిని తక్కువ చేసి మాట్లాడదు. దేవుడు బాగా చూశాడు, తప్పుడు పదం. దేవుడు ఎప్పుడూ ఒకేలాగా చూస్తాడు, ఆయన పక్షపాతి కాదు. నమ్ము దేవుని శక్తిని. అంటే దేవునిని మనం అభిప్రాయాన్ని వ్యక్తపరిచేటప్పుడే గాడ్కి ఇచ్చేటువంటి ప్రయారిటీస్లో ఏమైనా 1-2 రేంజ్ తగ్గడం అనేది కుదరదు. దట్ ఈజ్ ఆల్మోస్ట్ ఎప్పుడు హై అంతే. దేవుడు చల్లగా చూశాడు. యాకోబు పదం అంటాడు, నేను యోర్దాను చేతికర్ర పట్టుకుని దాటి తిని దేవుని దయ వల్ల నేను ఇంత జనములుగా దీవించబడ్డాను. ఎందుకు అతడు దేవుని దయ వల్లనే నేను దీవించబడ్డాను నేను చెప్తాడు అంటే, అతడి యొక్క బ్యాక్గ్రౌండ్ కన్నా అతడి ముందు జరుగుతున్న కార్యాలన్నిటికీ కారకుడు కర్త దేవుడు అని నమ్మడం. అందుకు యాకోబు దేవుడు అని అనిపించుకున్నాడు దేవుడు. ఈరోజు మనం కూడా అంటాం, వీళ్ళు యేసుప్రభు నమ్ముకున్న తర్వాత వీళ్ళకి అంతా మేలే జరిగిందండి అని. తప్పుడు పదం. దేవుని దృష్టిలో వాళ్ళు యథార్థంగా మారడం వలన వాళ్ళకి అన్ని మేలు జరుగుతున్నాయి. వాళ్ళకి దేవునికి మధ్యలో జరిగే జీవితాన్ని చూడండి, అంతేగాని దేవుడు ఇక్కడ చూసేస్తున్నాడు ఇచ్చేస్తాడని అలాంటి ఆలోచనలు చేయకండి. ఎందుకంటే ఈ దేవుడు మనిషి యొక్క ధర్మమును బట్టి కానీ, మనిషి యొక్క క్రియలను బట్టి కానీ నిన్ను అభివృద్ధిపరచడం కానీ తీసివేయటం కానీ చేయడు. శిక్షించే కారకుడు కాదు, నీకు నేర్పించే దేవుడు అంతే. ఎండ్ ఆఫ్ ద డే నీ జీవిత అంతమునకు వచ్చేటప్పటికి నువ్వు నా దేవుడే దేవుడు, నా దేవుడి వలనే నేను అనేటువంటి హృదయపూర్వక మాట ఒప్పించేస్తాడు నీ చేత. నీవేమన్నా లేకపోయినా ఒప్పుకుంటావు. కాకపోతే వర్తమానంలో కొన్నిసార్లు దేవుని మీద ఈ చెడ్డ అభిప్రాయాన్ని ఆల్వేజ్ ఏం చేస్తూ ఉంటాడు, మనిషి ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటాడు. దయచేసి మీ బ్రతుకులలో దేనిని నమ్మద్దు. దేవుడిని నమ్మినంతగా, దేవుని మాటను నమ్మినంతగా ఎవరిని నమ్మద్దు. ఎవరి మాట కూడా నికరం కాదు. దేవుని మాట స్థిరము. అది భూమి ఆకాశంలో గతించిన ఒక్క పొల్లు కూడా దీని నుంచి తీసేయడానికి ఎవరికి అధికారం లేదు. ఆయన మార్చజాలని వాక్కుగా మనకి ప్రజెంట్ అయ్యాడు. కాబట్టి ఆయన మాటలో నిలబడి, ఆయన మాట యొక్క మూర్తిమత్వాన్ని పట్టుకుని, ఆయనలో ఉన్న సంపూర్ణత్వాన్ని పొందుకోవటానికి నీ బ్రతుకుని ఎంత ఎక్కువగా సాక్రిఫైస్ అవ్వగలవో దేవుని కోసం, అంత ఎక్కువ విలువగా దేవునికి మనల్ని మనం అప్పగించుకోవడం నేర్చుకుందాం. మరి ఈ మాట దేవుని శక్తిని శంకించకుండా ఆర్థిక లాభము, ఆర్థిక నష్టాల మధ్య మన సమర్పణ గొప్పతనాన్ని తగ్గిస్తూ దేవుని మీదే పూర్తిగా ఆధారపడే అనుభవానికి మనం దేవదూషణ నుంచి తప్పించుకోవటానికి మరి ఈరోజు ప్రయత్నం చేద్దాం. ప్రార్థన చేద్దాం.